పోలిన వంటి వందనాలు నాయన. మా ప్రభువా, మా దేవా, అయ్యా మీ కృపను బట్టి మా ఆయుష్కాలం పొడిగించి మా బ్రతుకు దినములలో మరి యొక్క ప్రభు దినమును మాకు ఇచ్చి పరిశుద్ధ ఆదివారపు దినమందు మీ పిల్లలమైన మేమందరము మీ పరిశుద్ధ మందిరములు సంఘముగా కూడుకుని ఇది మా ప్రభువా ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ స్థుతి నుండి దైవజనుల మధ్యకు వచ్చి పలు స్థలాల్లో ప్రభు మహిమార్థమై వాడబడుతూ ఉన్నారు. వారు మరలా ఢిల్లీ వెళ్ళే సమయం ఆసనమవుతా ఉంది. మరి కనుక మరి ఈసారి వచ్చిన ఈ ట్రిప్పులో ఇదే చివరి ఆదివారం వారు మన మధ్య ఉండటం. తర్వాత ఇక్కడ వాక్యం చెప్పి వెంటనే ఆలూరు దగ్గర ఒక సంఘం, అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. ఆ తర్వాత ఈ తెల్లవారుజామునే దైవజనులు వాసల పాస్టర్ వాళ్ళు మేము కలిసి కరీంనగర్ వెళ్ళాలి. ఆ తర్వాత మరి 12వ తేదీన దైవజనులు ఢిల్లీ వెళ్ళటానికి సిద్ధపడుతున్నారు. కనుక దయచేసి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ సొంత ప్రార్థనకు జ్ఞాపకం చేసుకోండి. విసుగునామం లేకుండా సమీక్షించి పలు స్థలాల్లో మరి దేవుని పక్షంగా వాడబడుతూ ఉన్నారు. కనుక ప్రభు మంచి ఆయురారోగ్యాలు దయచేయాలని, ప్రయాణాల్లో ప్రభు తోడుగా ఉండాలని వారి కోసం ప్రార్థన చేసే సమయంలో దైవజనులు మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రియులారా, మన దేవుడు మాట్లాడే దేవుడు. మన హృదయాలు సరిచేయబడినట్లుగా, మన బ్రతుకులు దిద్దబడినట్లుగా, మనమైన చిత్తంలోకి నడిపించబడినట్లుగా ప్రభు మనతో మాట్లాడే దేవుడు వింటున్నాడు. కనుక ఆసక్తితో ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు ప్రభు మనతో మాట్లాడాలని, అనుసారంగా జీవించడానికి కృప చూపండి ప్రభా. సహాయాన్ని దయచేయండి ప్రభా. మందిర వాతావరణాన్ని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి ప్రభా.
అయ్యా అనాలోచన కానీ నిర్లక్ష్యం నిద్రమత్తు ఇవేవి మా దరికి చేరనివ్వకుండా ప్రభా అయ్యా మిక్కిలి ఆసక్తితో ప్రభా దైవజనుడు ప్రభా వాక్యాన్ని చెబుతూ ఉండగా ప్రభా మేము వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి కృప చూపమని మహిమ ఘనత ప్రభావాలు నీవు మాత్రమే పొందుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి. అదే సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దైవజనులు వాక్యం అందిస్తారు. అందరికీ వందనాలమ్మా, వందనాలయ్యా. నిజంగా మరి ఈ సంవత్సరము ఢిల్లీ నుండి మేము వచ్చేటప్పుడు చాలా బాధతోనే వచ్చాను నేను. అది చెప్పుకునేది కాదు. కొన్ని విషయాలు దైవదాసులు సంఘానికి చెప్పలేరు. దుఃఖతో వచ్చాను నేను. అది కూడా ట్రైన్ ఎక్కబోతున్నప్పుడు. ట్రైన్కి ఎక్కబోతున్నాను అంటే ఇంటి దగ్గర సాతాను యొక్క శోధనలో దైవదాసులు బాధ పెట్టాలని, దైవదాసులకి మనశ్శాంతి లేకుండా చేయాలని, దైవదాసులు ధారాళంగా వాక్యం చెప్పకుండా ఉండాలని సాతానుడు ప్లాన్ చేస్తూ ఉంటాడు. అయితే నిజంగా ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈసారి ట్రిప్పులో అన్యజనులు చాలా ప్రభావితం అయిపోయారు. అన్యజనుల మధ్యలో మంచి పరిచర్య జరిగింది. 4 బాప్తీసాలు తీసుకున్నారు అన్యజనులు. కానీ ఈసారి ఈ ట్రిప్పులో ఈ సేవకు పరిచర్యకు సహాయం చేసినటువంటి వాళ్ళని నిజంగా దేవుడు ఎంతో వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. నిజంగా మా ఇండియన్ న్యూ లైఫ్ ఫెలోషిప్ యొక్క విశ్వాసులకు నేను సెల్యూట్ చేయాలి. 6 వారాలు అవుతుంది నేను సంఘాన్ని వదిలిపెట్టి, ఢిల్లీ వదిలిపెట్టి. కాపర్లో ఒక్కరోజు సంఘాన్ని వదిలిపెట్టాలంటే ఎంతో మరి బాధపడతారు. అయ్యో ఒక్కరోజు సంఘాన్ని వదిలిపెట్టాలి, 2 రోజులు వదిలిపెట్టాలి సంఘాన్ని అని. నేను 6 వారాలు అవుతుంది సంఘాన్ని వదిలిపెట్టి. ఈ 6 వారాలు మా ఇండియన్ న్యూ లైఫ్ ఫెలోషిప్ యొక్క సేవకులు కానీ, విశ్వాసులు కానీ, యవ్వనస్తులు కానీ నిజంగా సంఘములో ఐక్యత మేము ఉన్నప్పుడు కంటే కూడా ఎక్కువ కూడుకుంటున్నారు. చక్కగా ఉదయాన్నే వస్తున్నారు యవ్వనస్తులు, రాత్రులే వచ్చి ఉంటున్నారు సంఘంలో. పరిచర్య, సంఘాన్ని బాగు చేయటం, చర్చిని బాగు చేయటం, మరి ఉదయాన్నే వచ్చి ఆరాధన చేయటము, వంట వార్పు. ప్రతి ఆదివారం భోజనాలు ఉంటాయి మాకు. ప్రతి ఆదివారం దూర దూర వస్తారు, యూపీ నుంచి వస్తారు, పెద్ద దూరం నుంచి వస్తారు, హర్యానా నుంచి వస్తారు, గురుగావ్ నుంచి వస్తారు. నిజంగా ఇండియన్ న్యూ లైఫ్ ఫెలోషిప్లో నేర్చుకున్నటువంటి బోధ కొంతమందిలో అయితే నాకు దుఃఖకరంగానే ఉంది. కొంతమంది చాలా గ్యాప్ అయిపోతున్నారు ఇండియన్ న్యూ లైఫ్ ఫెలోషిప్ నేర్చుకున్నవారు. కొంతమందికి మాకు దగ్గరగా ఉంటున్నారు. అందులో సురేష్ ఇండియన్ లైఫ్ ఫెలోషిప్లో బాగా నేర్చుకుని చక్కగా దైవదాసుని దగ్గర మరి తన బండే మాకు ఇచ్చేసాడు. నిన్నటి వరకు బండి ఉంది మా దగ్గర, తన బండినే ఇచ్చేసాడు. అది కూడా ₹1,50,000 బాగు చేసి ఇచ్చాడు బండిని. ఈ సంవత్సరం ఆ బండితోటి ఎక్కడెక్కడికి వెళ్ళాం. రాజమండ్రి, కోటికేశ్వరం, రాజమండ్రి 3 సార్లు వెళ్ళాం. ప్రతి సంవత్సరం ఇస్తాడు, కానీ ఈ సంవత్సరం బాగు చేసేలా ఇచ్చాడు. పోయినసారి అయ్యగారు బాధపడుతున్నాడని, చాలా బాధపడుతున్నాడు అయ్యగారని. ఆ తర్వాత అలెగ్జాండర్, ఈసారి అలెగ్జాండర్ నిజంగా మా పరిచర్యకి ఎంతో దోహదపడ్డాడు. ప్రతిసారి మావయ్య వెళ్ళి టిఫిన్ తెచ్చేవాడు. కానీ ఈసారి మావయ్యకి ఆరోగ్యం బాగాపోతే అలెగ్జాండర్ ఉదయాన్నే వచ్చి, పాపం రాత్రి 2 గంటలకు వస్తాం మేము, నిద్రపోయేటలకు 3:30 అవుద్ది. మళ్ళీ ఉదయాన్నే లేచి అలెగ్జాండర్ టిఫిన్ తీసుకొచ్చి మాకు, మరి మా కూడా బాగాలేదని చెప్పి మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళి మాకు సెగ తగలకుండా కరెక్ట్ మేము బండిలో కూర్చుంటాము, కరెక్ట్గా వెళ్ళి స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఏదన్నా ఒక రూమ్ ఇస్తే ఆ కాసేపు ఆ రూమ్లో రెస్ట్ తీసుకుంటాం, వచ్చి స్టేజీ మీద ఎక్కడమే మా పని. నిజంగా కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని వాళ్ళ బిడ్డల్ని. కానీ అలెగ్జాండర్ ఒకటే కొదువు ఉంది. అదేంటండి, ఇజ్రాయేలీలు కూడా
దేవుడు ఏర్పాటు చేసినటువంటి బాహ్యమైన సున్నతి మాత్రం పొందుకుంటారు, కానీ వాళ్ళల్లో ధర్మశాస్త్రం గురించినటువంటి ప్రేమ కానీ మరి వాక్యానుసారమైన విధానం లేదు. అట్లానే మన అలెగ్జాండర్ చాలా మంచోడు, కానీ నాకు ఒక్కటే బాధ, భార్యాభర్తలు ఇరువురు బాప్తిసం తీసుకోవాలి, అప్పుడు కొంత కొరత తీరుద్ది. తర్వాత సంజ, నిజంగా సంజ ఈసారి మాకు ఇంత పరిచర్య చేయటానికి సరే చక్కగా ఇంటి దగ్గర ప్రెస్ చేసి మేము వెళ్ళిపోతే ప్రెస్ చేసి కరెక్ట్ పెట్టేది ఆ రోజుకి వేసుకోవాల్సిన బట్టలు మంచిగా. మరి మామయ్య అత్తమ్మని కూడా చూసుకోవటము, మాకు వెనక వాళ్ళు కొంచెం ఆలోచన లేకుండా మరి సంజ కూడా మంచిగా చూసుకుంది. ఆ తర్వాత చాలా మరి సంఘంలో మీరు ప్రేమించారు. మరి ప్రతి సంవత్సరం అదే ప్రేమ మూలపాలెం యొక్క మరి మన ఇండియన్ లైఫ్ ఫెలోషిప్, అటు కొప్పర్రు విశ్వాసులు మీరు ఎంతో ప్రేమించి ఇంకెందుకంటే మనం ఇంకేమి ఈ లోకం నుంచి తీసుకెళ్ళేది. ఇప్పుడు 3 వారాలు మొదటి వారంలో ఐక్యత గురించి చెప్పుకున్నాం కదా, మొదటి వారం ఐక్యత గురించి చెప్పుకున్నాం, మొన్న పోయిన వారము ప్రేమ గురించి చెప్పుకున్నాం. ఈ వారం మనము సిద్ధపాటు గురించి చెప్పుకుందాం. సిద్ధపాటు ఉండాలని చెప్పుకుందాం. రండి ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు, నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సాతాను బంధాలలో జీవపు దంబాలలో, సాతాను బంధాలలో జీవపు దంబాలలో పడనీయక దరి చరణీయక, పడనీయక దరి చరణీయక, కృపలో నన్ను నిలిపెను, కన్న కృపలో నిరతంబు నన్ను నిలిపెను, నన్నెంతగానో నన్నెంతగానో కరుణించెను, శిలువ మరణమును కలువరి పైన ఆ శిలువ మరణమును నా కోసమే కనుకొందెను, నా కోసమే కనుకొందెను, నా పాపమౌగతిని క్షమించెను, నా పాపమౌగతిని క్షమించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో ప్రేమ వెళ్ళలేని త్యాగముకు ఆ ప్రేమకు వెళ్ళలేని త్యాగముకు ఏమితును నేనేమితును, ఏమితును నేనేమితును, నన్ను నేను ఆ ప్రభువు సమర్పించును, నన్ను నేను ఆ ప్రభువు సమర్పించును, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు, నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను,
తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నిజంగా దేవుని ప్రేమకు మనం వెల కట్టలేం. దేవుని ప్రేమకు మనం వెల కట్టలేం. కాబట్టి ఆ దేవుని యొక్క ప్రేమను మనం ఏ విధంగా, దానికి ఏమంటారు బైబిల్, మన తెలుగులో ఏమంటాం, దాన్ని ఏ విధంగా మనము చెల్లించగలం, ఎలా ఏ విధంగా మనం చెల్లించగలం. కాబట్టి రండి, ఈరోజు పరమగీతము 4వ అధ్యాయము, పరమగీతము 4వ అధ్యాయము. ఇక్కడ అంతా చదవద్దు, 4వ అధ్యాయము అంతా చదవద్దు, కానీ ఆ 16వ వచనములో కింద ఉంది, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక. జాగ్రత్తగా వినండి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక. ఎవరు మాట్లాడుతున్నారంటే ఇక్కడ షోలమితి మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడుతున్నారు? షోలమితి మాట్లాడుతుంది. అయితే ఈ యొక్క షోలమితి రాజైన సొలొమోను మహారాజుని ప్రేమించింది. ఇలా ప్రేమ యొక్క వివాహం ఎలా ఉందంటే, రాజైన సొలొమోను మహారాజు వేటకెళ్ళాడంట. ఒకసారి వేటకెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఆ మంది మారుబలాన్ని కొంత దూరం అట్లా వదిలిపెట్టి కొంచెం ఆయన ముందుకెళ్తే ఈ యొక్క పల్లెటూరి పిల్ల, ఈ షోలమితి ఎవరు? పల్లెటూరు పిల్ల. ఈ పల్లెటూరి పిల్ల అయినటువంటి ఈ షోలమితి అక్కడ తిరుగుతుందంట ఆ వనములో. అప్పుడు ఈ షోలమితిని చూసి ప్రేమించాడు, మోహించాడు. షోలమితిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అయితే షోలమితి రాజైన సొలొమోను మహారాజు గురించి ఎదురు చూస్తుంది. ఎప్పుడు వస్తాడు? ఆమెకు తెలియదు ఈయన రాజు అని, ఇజ్రాయేలీకి రాజు అని ఆమెకు తెలియదు. ఆమె ఎదురు చూస్తూ పలికినటువంటి మాట ఇది. సొలొమోను మహారాజు గురించి, తన ప్రేమికుని గురించి ఎదురు చూస్తూ పలికిన మాట ఏంటంటే, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక. వచ్చి ఏం చేయాలంట? తనకిష్టమైన ఫలములు భుజించునుగాక. కొన్నిసార్లు బైబిల్లో ఈ పరమగీతం అనేది అంతగా అర్థం కాదు, అందుకే చాలా మంది దీన్ని టచ్ చేయరు ఈ పరమగీతాన్ని. ఈ పరమగీతాన్ని బోధించాల్సింది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడే దైవదాసుల్లో ఉండి బోధించాలి. ఇది పరమగీతం, పరలోక గీతం, ప్రణయ గీతమో ప్రళయ గీతమో కాదు. ఇది పరమగీతము, పరలోక గీతము. నేను ఎన్నోసార్లు చెప్పాను, యూదులు ఈ యొక్క పరమగీతాన్ని చదువుతున్నప్పుడు మోకాళ్ళ మీద చదివేవారు. వారు ఎక్కువగా వాళ్ళ యొక్క రాజుల్ని, వాళ్ళ యొక్క పెద్దలని, వాళ్ళ పితరులని ఎక్కువగా ప్రేమించేవారు వాళ్ళు. అందుకే అబ్రహాముని మేము అబ్రహాం సంతానం అంటారు వాళ్ళు. ఏమంటారు వాళ్ళు? అబ్రహాం సంతానం, మోషే మాకు మంచి ఒక ప్రవక్త అంటారు. వాళ్ళనేమనంటే ఊరుకోరు. ఇజ్రాయేల్ వాళ్ళ ప్రవక్త ఊరుకోరు, అంత ప్రేమ వాళ్ళకి. అందుకే యేసు ప్రభుని దేశించారు వాళ్ళు, యేసు ప్రభుని దేశించారు. ఎందుకంటే ఒకసారి యేసు ప్రభులు వారు ఏం చెప్పారంటే, వాళ్ళ సహోదరులు అంటారు, నువ్వు పండగకి వెళ్ళొచ్చు కదా, ఎందుకు నువ్వు ఇక్కడ దాక్కుని ఉంటున్నావు, ఎందుకు నువ్వు పండగకి వెళ్ళవంటే, యేసు ప్రభులు వారు ఏం చెప్పారంటే, యోహాను సువార్త 7వ అధ్యాయము 6వ వచనం కనుక చదివితే, యేసు
నా సమయం ఇంకను రాలేదు. మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంది. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. చూడండి, లోకం అంట యేసు ప్రభువుని ద్వేషిస్తుందంట. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం కూడా మీరు చదివితే, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం కూడా చదివితే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకో. మనం ధైర్యంగా మాట్లాడాలండి. మొన్న మోషే మరి హెప్సిబా వారిరువురు బాప్తీసం తీసుకున్నారు మొన్న 30వ తారీఖుని. అయితే వాళ్ళ ఇంటి దగ్గర కూడికి పెట్టారు రాత్రి. దైవదాసునికి పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యం ఇస్తాడు. చాలా ధైర్యంగా మాట్లాడాడు పరిశుద్ధాత్మ. నిన్న చూస్తే మంచి రిజల్ట్ వచ్చినాయి. అక్కడ ఒక వ్యక్తి అంట, ముస్లిం అంట, అస్సలు మాట్లాడ్డంట. అస్సలు మోషే అంటున్నాడు, నిన్న నేను జూపూడి వెళ్తే ఇంట్లో పోయి కూర్చుని ఆయనకి వచ్చాడు. అయ్యగారు నేను పరిచయం దగ్గర ఆ అబ్బాయి మాట్లాడు. ఆ అబ్బాయి టైర్లు పంచిరేస్తాడంట. వెళ్ళి టైర్లో ఏం పోయింది, పోయింది లేదు చూద్దాం అంటాడంట. మరి టైర్ వేస్తావా, వేస్తాలే. అస్సలు మాట్లాడంట. అలాంటిది అయ్యగారు మీరు వాక్యం చెప్పిన తర్వాత అసలు గడగడగడగడగడ మాట్లాడుతున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది, ఇట్ట మాట్లాడుతున్నాడు ఏందని. ఇంట్లో కూర్చున్నాడంట. ఇంట్లో కూర్చుంటే వాక్యం చెప్తూ, పక్కన ఇల్లు అంట, వాక్యం చెప్తుంటే అయ్యో ఇంట్లో కూర్చుంటే ఏం అర్థం కాదు, బాగుంది మంచిగా ఉందని చెప్పి బయట వచ్చి కూర్చున్నాడంట. బయట వచ్చి కూర్చుని విని, అయ్యగారు నిజంగా నాకు ఆనందం, ఎవరైనా ముసల్మాన్ ఆయన, నాకు ఎంత ఆనందం వేసిందంటే దేవుని గురించి బాగా చెప్పాడు అని చెప్పి గలగల గలగలగల మాట్లాడుతున్నాడంట. ఈ మోషేకి అర్థం కాక ఏమైంది, ఇతనికి ఈ రకంగా ఎప్పుడు చూడలేదు ఇంతవరకు. తర్వాత వాళ్ళ అల్లుడు అంట, ఆ అల్లుడు కూడా అస్సలు యేసుప్రభుని ఒప్పుకోడంట. అసలు యేసుప్రభు అంటే అసహ్యం అంట. యేసు ప్రభు యొక్క మాటలు చెప్పేవాళ్ళంటే అసహ్యం అంట. ఆ రోజు నేను వాక్యం చెప్పి వచ్చి నాకు వచ్చి, మామయ్య మీ దయ్యగారు ఎక్కడ ఉంటాడు అని అడిగాడంట. మా అయ్యగారు బాపట్ల ఉంటాడంటే, మామయ్య నేను ఆయన చేత ప్రార్థన చేయించుకోవాలి మామయ్య అన్నదా. ఏమైందిరా, అసలు మోషే చెప్తుంటేనంట ఇసుక్కుంటాడంట, ఇసుక్కొని ఏదో కొనుక్కుంటా వెళ్ళిపోతాడంట యేసుప్రభు గురించి చెప్తుంటే. మామయ్య మీ పాస్టర్ గారి చేత నేను ప్రార్థన ఎందుకని రా అనంట. నిజంగా మామయ్య ఆ రోజు నా వాక్యం నాకు చాలా తాకింది మామయ్య, నిజంగా నేను యేసుప్రభుని నేను కూడా అంగీకరిస్తాను మామయ్య అన్నాడంట. అంటున్నాడు, అయ్యా నిజంగా ఆ రోజు వాక్యం, నిజంగా ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడే ఎంత ధైర్యంగా మాట్లాడాడంటే, నిజంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలకు అక్కడ చాలా స్పందన వచ్చింది, చాలా స్పందన. కాబట్టి మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ మాటలను ఎవరు అంగీకరిస్తారో వాళ్ళు ధన్యులు. పరిశుద్ధాత్మ దేవుడు దైవదాసులో ఉండి మాట్లాడినప్పుడు మనం వ్యతిరేకించకూడదు, ఎప్పుడు వ్యతిరేకించకూడదు. అది జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకు మాట్లాడాడో ఏమో దైవదాసుని ద్వారా ఎందుకు మాట్లాడుతున్నాడో ప్రభువా, ఎందుకు మాట్లాడుతున్నావయ్యా అని మనం దీనంగా ఉండి, దీనంగా ఆ వాక్యం చెప్తున్నప్పుడు మనం స్పందించయ్యా, ఎందుకు చెప్తున్నాడో తెలియదయ్యా, మొత్తానికి ఏదో ఉందయ్యా, నేనేదో నేర్చుకోవాలయ్యా, ఇందులో నాకేదో ఒక పాఠము దైవదాసుని ద్వారా నేర్పుతున్నాడయ్యా అని మనం అనుకుంటూ ఉంటే పరిశుద్ధాత్మ మనల్ని కూడా తాగుతాడు. అంటాడు, నా యొక్క బోధ వాన వలె, వర్షము వలె, మంచు వలె వచ్చుద్దంట. వాన వచ్చి తడిపినట్టు. చూడండి, ఈ మధ్యన వాన వస్తుంటే ఏమొస్తున్నాయి, వానతో పాటు గాలి వస్తుంది, గాలితో పాటు పిడుగులు కూడా వస్తున్నాయి, పిడుగులు కూడా పడుతున్నాయి. ఇదివరకు లేవు అట్లా. వాతావరణం మారిపోయింది, అన్నీ మారుతున్నాయి, మనం మారాలి.
అన్నీ మారుతనే క్రైస్తవుడు మారాలి, క్రైస్తవుడు మారాలి. కాబట్టి ఇప్పుడు భూలోకంలో ఉన్నటువంటి వస్తువుల్ని తీసుకుని పరలోకంలో ఉన్నటువంటి అదృశ్యమైనటువంటి ఆ పరలోక మర్మాలని పరమగీతంలో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. షోలమితికి ఇటు సొలొమోనుకున్నటువంటి మధ్య ఈ ప్రేమ బంధమే యేసుక్రీస్తుకి సంఘానికి ఉన్నటువంటి ప్రేమానురాగాలని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తున్నాడు. అయితే యేసు ప్రభు చెప్పినట్లు లోకము నన్ను ద్వేషించును. ఎందుకని చెప్పండి? నేను లోకము చెడ్డదని చెప్తున్నాను, లోకం చెడ్డదని చెప్తున్నాను కాబట్టి నన్ను ద్వేషించింది. మనం కొన్నిసార్లు వాక్యం మనల్ని కూడా ద్వేషిస్తారు. మనం కొన్నిసార్లు వాక్యం చెప్తున్నప్పుడు మన మీద కూడా కోపం వస్తుంది. వాళ్ళకి మన కమ్యూనికేషన్ కూడా తెగిపోద్ది. కొన్నిసార్లు మనల్ని ద్వేషిస్తారు, మన మీద ఒక రకమైనటువంటి ఈర్ష్య వచ్చింది వాళ్ళకి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా మాట్లాడినట్టు కొంతమంది ప్రేమిస్తారు. అమ్మో, ఇది నా కోసమే ప్రభు చెప్పాడు, నేనేదో నేర్చుకోవాలి ఇందులో, నాకేదో నేను వచ్చి ఇక్కడ కూర్చున్నానంటే నాకేదో దైవదాసుల ద్వారా నాకేదో ప్రభువు నేర్పబోతున్నాడనే అనే విధంగా వినాలి వాక్యం. అట్లా వింటే పరిశుద్ధాత్ముడు చక్కగా మనల్ని తీర్చిదిద్దుతాడు. చక్కగా ఒక రూపు వచ్చేస్తుంది మనకి. అందుకే పౌలు గారు అంటాడు గలతీ రాసిన పత్రిక 4:19 ఆయన ప్రసవ వేదన పడుతున్నాడు అంట. చూడండి, ఎందు నిమిత్తమై ప్రసవ వేదన పడుతున్నాడు. 4:19 చూడండి, 4:19 గలతీ రాసిన పత్రిక. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. చూసారా, పౌలు గారికి అంట ప్రసవ వేదన కలుగుతున్నది. ఎందుకు చెప్పండి? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి. ఏంటండి క్రీస్తులో ఉన్న స్వరూపం ఏంటి? క్రీస్తులో ఉన్నటువంటి ఆధిక్యత ఏంటి చెప్పండి? నిద్రబాబాకండమ్మా, నిద్రబాబాకండి. ఏంటి చెప్పండి? ప్రేమ. ఎవరి పేట్ల ప్రేమ ఆయనకి? శత్రువుల్ని ప్రేమించాడు. యేసుప్రభు ఏం చేశాడమ్మా? శత్రువుల్ని ప్రేమించాడు. ఎవరు శత్రువులు? మనకి విరుద్ధంగా పనిచేస్తున్న వాళ్ళే మనకు శత్రువులు కదా. మనకి విరుద్ధంగా ఉన్న వాళ్ళే శత్రువులు. అలాంటి శత్రువులు ఆయన ప్రేమించాడు. ఆయన్ని ముఖాన ఉమ్మేస్తున్నారు, ఆయన్ని కొడుతున్నారు, జుట్టు పెరుగుతున్నారు. అయితే ఆయన ఏమన్నాడు? తండ్రి, మీరేమి చేయుచున్నారు మీరెరుగురు. అందుకనే ఫిలిప్పీయుల పత్రిక ఉంది కదా, క్రీస్తుకు కలిగిన మనస్సు మనకుండాలి. మనం క్రైస్తవులు. ఇప్పుడు ఇక్కడ ఉద్యానవనం అంటే సంఘము అని అర్థం. ఉద్యానవనము అంటే సంఘము అని అర్థం. నా ప్రియుడు అంటే సంఘము కొరకు రక్తము కార్చిన యేసయ్యే నా ప్రియుడు. ఉద్యానకు వేంచేయునుగాక, రమ్ము అయ్యా త్వరగా రా, నువ్వు పరలోకం వెళ్ళావు, నా కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళావు, నా కొరకు రక్తం కార్చావు, నీ రక్తం ద్వారా నా పాపాలన్నీ కడిగేవు, నేను పాపాలు ఒప్పుకున్నప్పుడు నన్ను క్షమించేవు, నన్ను నీ వధువుగా చేసుకున్నావు, ప్రధానము చేసుకున్నావు, నన్ను విడిచి నువ్వు పరలోకానికి వెళ్ళావు, పరలోకంలో నా కొరకు స్థలం సిద్ధపరిచి నువ్వెక్కడుంటావో అక్కడ నేను ఉండులాగనా నువ్వు మరలా వచ్చి నన్ను తీసుకెళ్తావని వాగ్దానం చేసావు. కాబట్టి నా ప్రియుడు ఉద్యానవనమునకు వేంచేయునుగాక అంటున్నారా వధువైన సంఘము. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చదవండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనము. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదినముగా తన ప్రాణమునిచుటకు వచ్చి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు మొదటి రాకడలో వచ్చాడు. ఎందుకు వచ్చాడండి మొదటి రాకడలో? మొదటి రాకడలో బాలుడుగా మరియమ్మ గర్భాన పరిశుద్ధంగా పుట్టాడు.
పుట్టి ఆయన 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన 3.5 సంవత్సరాలు ఈ సంఘానికి మంచి బోధ అందించాడు. అంటే సంఘాన్ని సిద్ధపరిచాడు. పరలోక రాజ్యము సమీపించుతున్నది, మీరు మారు మనసు పొందండి. ఆయన అరణ్యములో సైతాన్ని ఓడించి 40 దినాలు 40 రాత్రులు సాతానును ఓడించి ఆయన పల్లెల్లోకి పట్టణాల్లోకి వస్తున్నప్పుడు ఏమన్నాడు? మీరు మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించింది. పరలోక రాజ్యాన్ని కట్టడానికి ఆయన తన వధువు సంఘము కొరకు తన రక్తము కార్చి ఆయన ప్రధానము చేసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం కూడా చదవండి. అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 28వ వచనం కూడా, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేని యందు మిమ్ములను అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. చాలా ఏమంటున్నాడు ఇక్కడ? వధువు సంఘము, రక్తముతో శుద్ధీకరించబడిన సంఘము ఎట్లుండాలంట? ఎట్లుండాలి? జాగ్రత్తగా ఉండాలి. మీరు రక్షించబడ్డ తర్వాత ఎట్లుండాలి? జాగ్రత్తగా ఉండాలి. రక్షించబడ్డ చూడండి, వివాహం కాకముందు మనము తల్లిదండ్రులు ఆదిలో ఉంటాం, మన ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం. రాత్రి 2ంటికి వస్తాం, 3ంటికి వస్తాం, సినిమాలకు వెళ్తాం, షికారులకు వెళ్తాం. ఎందుకంటే మన తల్లిదండ్రులే కదా. తిట్టో బొట్టో కొట్టో బొట్టి అట్లో ఉంటాం కదా. పెళ్ళయిన తర్వాత ఎలా ఉండాలి? మనం ఏమంటాం తెలుసా? రే వీడికి పెళ్లి చేస్తే కానీ వీడు బాగుపడరా, వీడికి పెళ్లి చేయాలి. మరీ వీడి విడిగా తిరుగుతున్నాడు, ఒక దాన్ని తెచ్చి కడితే గాని అది అయితే వీడిని ముట్టుకాలి పొడి చెట్ట కట్ట లైన్ చేసుద్దురా అని చెప్పి ఏం చేస్తారు? పెళ్లి చేస్తారు. పెళ్లి చేసినాక మనోడు లేటుగా వచ్చాడు అనుకో, ఏమంటది? ఓయ్ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకురా, ఏంది ఇంత లేటుగా వస్తున్నావు, ఏంది అడు చూస్తున్నావు, ఏంది ఇడు చూస్తున్నావు, జాగ్రత్తగా ఉండేవు అనుకున్నావు, నేను 3 లక్షలు కట్నం తెచ్చా, ఏమనుకుంటున్నావు, జాగ్రత్తగా ఉండి అంటది. ఏమంటది? అంటదంట. అట్లాగానే మనము కూడా ఒక ప్రియుడికి వధువుగా ఉన్నాం, మనం ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రియుడు రాబోతున్నాడు, సంఘమును ప్రేమించాడు, సంఘము కోసం రక్తం కార్చాడు మొదటి రాకల్లో. యూదుల ఆచారములో వివాహ వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే, పురుషుడు స్త్రీని ప్రధానము చేసుకున్న తర్వాత ఆయన తన ఇంటికి వెళ్ళిపోయి తన తండ్రి దగ్గర ఆస్తంతా పంచుకొని చక్కగా తన భార్య కొరకు, రాబోయే భార్య కొరకు అన్నీ సిద్ధపరుచుకుంటాడు. మొత్తం తన భార్యని ఎంతో సుఖపెట్టాలని కష్టపడి పనిచేస్తాడు. అలానే అమ్మాయి కూడా ఎప్పుడైతే ప్రధానం అయిపోయిందో ఆ అమ్మాయి కూడా ఇంట్లో నుంచి బయటికి రాదు, అటు ఇటు తిరగదు, అత్తగారి ఇంటి కొరకు అన్ని పనులు చేసుకుంటూ ఉంటది. ఇది ఎక్కువగా పంజాబ్ రాష్ట్రంలో ఉంది. ఇది పంజాబ్ రాష్ట్రం. మా క్వార్టర్కి ఎదురుగా ఒక పంజాబ్ వాళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయి తన అన్నమ్మ ఇంటికి వచ్చింది. బాగా అందరితో కలిసిమెలిసి ఉండేది. శ్రీజ, సంజ మా ఇంటికి వచ్చేది, బాగా తిరిగేది. ఒక 2 వారాలు 3 వారాలు మించి ఆ అమ్మాయి రావటం లేదు. ఎందుకు బయటికి రావట్లేదు, ఎందుకు రావట్లేదు బయటికి అని చెప్పి అనుకుంటే, ఒకరోజు వాళ్ళ చిన్నమ్మని అడిగి, ఏంది ఈ అమ్మాయి బయటికి రావట్లేదు 2-3 వారాల నుంచి? ఆ అమ్మాయికి ప్రధానం అయిపోయింది అని. ఏమైపోయింది? ఆ అమ్మాయికి ప్రధానం అయిపోయింది. ప్రధానం అయిపోతే ఏమైందంట అని, ఇదివరకులాగా తిరగదు. ఇప్పుడు తన యొక్క అత్తగారింటికి అన్నీ సిద్ధపరచుకోవాలి. అత్తగారింటికి కాబట్టి ఇప్పుడు రాదు. సిస్టర్ అయితే లోపలికి వెళ్ళి అడిగింది, ఏంటమ్మా, ఏంటి బయట అంటే, ఆంటీ ఇదివరకులాగా కాదు, ఇప్పుడు నాకు ఒక వ్యక్తితో ప్రధానం చేయబడ్డాను నేను. ఇంకొక విషయం ఏంటి తెలుసా,
ఆ ప్రియుడు అంటే ప్రధానము చేయని ప్రియుడు కనుక ఈమెలో ఏదన్నా కళంకం కానీ, ఈమెలో ఏదన్నా మచ్చ, ఈమెలో ఏదన్నా పరివర్తన కనుక మార్పు వస్తే పెళ్ళి ఏమైపోద్ది? క్యాన్సిల్ అయిపోద్ది. అందుకే యూదుల ఆచారం ప్రకారము ప్రధానం అయిపోయినాక సంవత్సరం లోపే పెళ్లి చేసుకోవాలి, సంవత్సరం లోపే పెళ్ళి అయిపోవాలి. ఒక సంవత్సరం దాటిందంటే ఏదో అమ్మాయిలోనో అబ్బాయిలోనో ఏదో మార్పు వచ్చిందని అనుకోవాలి. అందుకే యేసు మరియమ్మ కూడా ప్రధానం అయిపోయిన సంవత్సరం లోపే గర్భవతి అయిపోయింది. కాబట్టి వధువు సంఘముగా యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి? చెప్పండి, ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఏమంటున్నాడు? నా ప్రియుడు ఉద్యానవనమును కనుక సంఘానికి వేంచేనుగా త్వరగా వస్తాడు. రాయ్యా, త్వరగా రా, నేను సిద్ధపడి ఉన్నాను. ఇంకేమంటున్నది? తనకిష్టమైన ఫలములు భుజించునుగాక. తనకిష్టమైన ఫలములు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం కనుక మీరు చదివితే, ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానికం. ఈ ఫలము ఏంటిదంట? ఇది ఒక ఫలం. అంటే ఒక నారింజకాయ అనుకోండి. ఇది ఒక నారింజకాయ. నారింజకాయ ఏంటి? నారింజకాయ ఫలము. మరి నారింజకాయ ఫలమును కనుక పగలు తీస్తే ఏమొస్తాయి? తొనలు వస్తాయి, బద్దలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు సంఘం అనేది ఏంటి? ఒక ఆత్మ ఫలం, ఒక మంచి చెట్టు. ఆత్మీయ చెట్టుకి పండిన ఒక మంచి ఫలము. అంటే సంఘములో ఉన్నటువంటి మంచి ఫలము ఏంటా ఫలము? మొట్టమొదట ప్రేమ, సంతోషం. మనం ఇతరులతోటి ప్రేమగా ఉండాలి. ఎలా ఉండాలి? అసలు ఇతరుల మీద కక్ష ఉండకూడదు. నిజంగా క్రైస్తవ జీవితంలో 2వ జన్మ తిరిగి జన్మించిన వాళ్ళు ఇతరుల మీద కక్ష ఉండకూడదు. నీకు ఇతరుల మీద కక్ష, దేశం ఉంటే పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో ఉండడు. పరిశుద్ధాత్ముడు పక్కకి వెళతాడు. పరిశుద్ధాత్ముడు వెళితే సైతాన్ వస్తాడు. ఇప్పుడు సౌలు రాజు ఒకసారి ఏమో దైవదాసు చెప్పిన మాట వినలా, నిర్లక్ష్యం పెట్టాడు. రెండోసారి దైవదాసును అవమానపరిచాడు, హేళన చేశాడు, తనను చేయకుండా పని చేశాడు. అయితే పరిశుద్ధాత్మ సౌలుని విడిచి వెళ్ళిపోయి, మరి ఆయన మీదకి ఎవరు వచ్చారు? దురాత్మ. నీ యేసుక్రీస్తులో ఉన్నటువంటి ప్రేమ, నువ్వు క్రీస్తు భక్తురాలి, నువ్వు క్రీస్తు భక్తుడివి, ఆయనలో ఉన్న మనస్సు, ఆయనలో ఉన్న లక్షణాలు, ఆయనలో ఉన్న పోలిక, ఆయనలో ఉన్న స్వరూపము నీకు లేకపోతే ఎవరు వస్తారండి? ఎవరు వస్తారు? సాతానుడు వస్తాడు. కక్ష, నీకు ఇతరుల మీద కక్ష ఉంది. నేను అంటాను, మనకు ఆదివారం ఎంత ఆనందకరమైందంటే, మీకేమో కానీ నాకు మాత్రం దేవుణ్ణి నమ్ముకున్న దగ్గర నుంచి ఆదివారం వస్తే నాకు ఆనందం. ఎందుకో తెలుసా? చెప్పండి, ఎందుకు చెప్పండి? ఆదివారం వస్తే ఆనందం ఎందుకు చెప్పండి? మీ మనసులో ఏదైనా ఉంటే చెప్పండి, అనుకుంటే ఒకవేళ చెప్పండి. ఆదివారం వస్తే ఆనందము ఎందుకు? మీకు ఆనందం లేదు కాబట్టి మీరు చెప్పలేరు. మీరేదో క్రైస్తవులు కదా, ఆదివారం కాకపోతే ఇంకెప్పుడు కూర్చుంటారు, అంతే కదా? కానీ అది కాదు. నాకు ఆదివారం వస్తే అమ్మ అందరితో కలవచ్చు, అందరితో, మా బ్రదర్స్తో, మా సిస్టర్తో, అందరితో కలిసి చక్కగా దేవుని వాక్యం చెప్పుకొని కాసేపు కూర్చొని
ముచ్చట. మాకు సంఘం వదిలిపెట్టి నాకు వెళ్ళరండి, తొందరగా వెళ్ళిపోరు. అయిపోయిన వెంటనే వెళ్ళిపోరు. మాకు కూర్చుంటాం, మేము కూర్చుంటాం, భోజనాలు చేస్తాం, కూర్చుంటాం. అందరం మంచి చెడ్ల గుంపులు గుంపులుగా నలుగురు ముగ్గురు సమూహాలుగా మేము కూర్చుంటాం. మేము కూర్చుని చక్కగా మాట్లాడుకుంటాం, మంచి చెడ్ల మాట్లాడుకుంటాం. వాళ్ళ సుఖదుఖాలు నాకు చెప్తారు. అందుకే నాకు ఆదివారం అంటే చాలా ఇష్టం. మీరేం చేస్తారు? అయిపోయిన వెంటనే వెళ్ళిపోతారు. ప్రైజ్ లార్డ్ కూడా చెప్పరు. నేను ఒక్క విషయం చెప్తున్నాను, మీరు దైవదాసునికి ప్రైజ్ లార్డ్ చెప్పకుండా వెళ్ళొద్దు. చర్చి అయిపోయినాక దైవదాసునికి ప్రైజ్ లార్డ్ చెప్పి ప్రశాంతంగా కూర్చొని కాసేపు మంచిగా మాట్లాడుకొని సమాధానం లేకపోతే ఇరువురు మధ్యన ఏముంటుంది చెప్పండి? అసమాధానం. ఐక్యత లేకపోతే ఏముంటుంది చెప్పండి? అనైక్యత. ఫలాలు, సంఘము, ఒక చెట్టు, ఒక మంచి ఫలము, ఆ ఫలమును భుజించటానికి ఎవరొస్తున్నారు? ప్రియుడు వస్తున్నాడు. ఆ ఫలమును భుజించటానికి, ఆ ఫలము నువ్వు నేనే. ఆ ఫలాలు లేకపోతే, నాకు ఒకళ్ళ మీద చాలా ద్వేషం ఉంది, ఆ అమ్మాయి అంటే నాకు బాగా ద్వేషం, ఈ అబ్బాయి అంటే నాకు బాగా ద్వేషం, అయితే నీలోకి ఎవరొచ్చారు చెప్పండి? ఎవరొచ్చారు? ప్రేమకి వ్యతిరేక పదం ఏంటి? ప్రేమ ఏమో దేవుని దగ్గర నుంచి వచ్చింది, ద్వేషం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అపవాది. అంటే నీలో అపవాది ఉన్నాడు. నువ్వు ప్రేమించలేకపోతున్నావు, ఒక సిస్టర్ని ప్రేమించలేకపోతున్నావు, ఒక సిస్టర్కి ప్రైజ్ లార్డ్ చెప్పలేకపోతున్నావు. అంటే నీలో అపవాది పనిచేస్తున్నాడు. ఐక్యత, ఇంకా ఐక్యత, అనైక్యత. ఏమన్నాడు? ఐక్యత, అనైక్యత, ద్వేషం. ఏమిటండి? ఈ ఫలాలను భుజించడానికి వస్తున్నాడా దేవుడు? యేసు ప్రభు చెప్పండి, ఏ ఫలాలు భుజించడానికి వస్తున్నాడు? నా ప్రియుడు నా ఉద్యానవనమునకు వెంచేయునుగాక తనకిష్టమైన ఫలములు. ఏంటండి తనకిష్టమైన ఫలములు చెప్పండి? ప్రేమ, సంతోషం, సమాధానం. ప్రేమ. నేను ఒక్కటి చెప్తున్నాను, నీకంటే ఎక్కువ ఇతరులను ప్రేమించాలి. నీ శరీరాన్ని ప్రేమించుట కంటే ఇతరులను ఎక్కువగా ప్రేమించాలి. అదే యేసుప్రభు మనకి ఇచ్చినటువంటి ప్రేమ. అసలు మనకి రక్షించబడ్డ తర్వాత, ప్రభువును మనం తెలుసుకున్న తర్వాత, ఇతరుల పట్ల ఎప్పుడు కూడా మన ద్వేషం అనేది ఉండకూడదు. ఉంటే ఏదో స్వార్థం మన దగ్గర ఉన్నట్టే, ఏదో నాది కుత్గర్జీ, స్వార్థం. ఈ ఫలాలు భుజించడానికి కాదు ఆయన వస్తుంది. ఆయన ఏం ఫలాలు భుజించడానికి వస్తున్నాడు చూడండి? ప్రేమ, సంతోషం, సమాధానం, ఇంకేముండాలంట? కొంతమందికి వెంటనే కోపం వస్తుందండి, ప్రదర్శిస్తారు అంతేక. ఆ కోపం ప్రదర్శించారని వాళ్ళ యొక్క ఫలాల ద్వారా, క్రియల ద్వారా మనకు తెలిసిపోతే, ఓ బాగా కోపపడ్డారండు. అది బోలా. మనకి ఇన్ని సంవత్సరాలు క్రైస్తవ జీవితంలో ఒక చిన్న కోపం బోలా. ఏం తీసేసుకున్నాం మనం? ఒకసారి అంట ఒక ముసలాయనంట, ఒరే అబ్బాయి, నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి, నేను గంగలో మునిగి వస్తానరా, వెళ్ళి ఇక అయిపోయింది. ఏం వదిలిపెడతావు తాతయ్య అంటే, ఒరే కోపం నాకు బాగా ఎక్కువ ఉంది, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, కోపం వదిలిపెట్టి వస్తానరా అన్నాడంట. సరే తాతయ్య అని పోయాడు. గంగలో యమునా నదిలో మునిగాడు, వచ్చాడు. రాంగలే కోళ్ళ అందంట, ఏం మామయ్య బాగున్నావా, ఏం వదిలిపెట్టే మామయ్య అందంట. అమ్మా ఇక నేను కోపపడనరా, ఎన్నన్నా కోపం, నాకు ప్రేమే ఉంది, సమాధానం ఉందిరా, నేను కోపపడరా, కోపం వదిలిపెట్టేశాను. ఓ మంచిది మామయ్య అంది. నానా ఏంది, ఎట్లా ఉన్నావు, ఏంటి, ఏం వదిలిపెట్టావు? ఒరే కోపం వదిలిపెట్టాను రా, ఇక నేను కోపపడను. మంచిది, చాలా మంచిది. తాతయ్య నేను బాగున్నావా, ఏం వదిలిపెట్టా?
నీ నాన్నకి చెప్పితిని, మీ అమ్మకి చెప్పితిని, కోపం వదిలిపెట్టాను అమ్మాయి అన్నట్టు. అచ్చా, కోపం వదిలిపెట్టే తాతయ్య అన్నాను. మళ్ళీ చిన్న మనవలు వచ్చి, తాతయ్య ఏం వదిలిపెట్టి, కర్ర ఒకటి బాధిపడతాను ఏమనుకున్నారు, ఏ పతోడు వచ్చాడు, ఏం వదిలిపెట్టాడు. అందుకనే క్రైస్తవులకి సమయం సందర్భంగా కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయం సందర్భంగా సాతానుడు ఏం చేస్తాడు, అందుకని మీరు జాగ్రత్తగా ఉండు. ఏం చెప్పాడు అక్కడ, మీరు జాగ్రత్త, ఎప్పుడు వస్తాడో తెలియదు వాడు, ఏ సందర్భంలో వస్తాడో తెలియదు, ఏ పరిస్థితుల్లో వస్తాడో తెలియదు, ఏ పొజిషన్లో వస్తాడో తెలియదు. అందుకని క్రైస్తవులు ఎట్లా ఉండాలి, వధువు సంఘం ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కోపం వస్తుందంటే ఓ సైతానా, కోపం అని సైతాన్ తరఫు నుంచి వస్తుందండి. శాంతం, శాంతమూర్తి, సాధు, శాంతము, శాంతం, 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 ఎన్నంటున్నా శాంతం, శాంతం ఉంది. ఇదే దేవుని యొక్క రాజ్యం. చాలా మంది చూడండి, చిన్న మాటకే లోపల కోపం పెట్టుకుంటాడు. అందుకనే చూడండి, లోకాసు వార్త 6వ అధ్యాయము, లోకాసు వార్త 6వ అధ్యాయం తీయండి. లోకాసు వార్త 6వ అధ్యాయము 43వ వచనం నుంచి చదివితే, ఏ మంచి చెట్టుకు పలికి మాలిన ఫలములు ఫలించవు, పలిపు కాలని చెట్టున మంచి ఫలము ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. ముళ్ళ పొదల్లో అంజూర పండ్లు ఏరుకొనరు, కోరింత పొదలో దాస పండ్లు కోయిరు. సజ్జనుడు తన హృదయంలో నుంచి మంచి ధనానది నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు తన చెడ్డతనడిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి, అది అర్థమైందా, హృదయము. అందుకని ముందు ఏం చేయాలంటే కోపం మానుకోవాలి. క్రైస్తవుడు కోపం మానుకుంటే ఆత్మలో ఫలిస్తాడు, ఆత్మలో ఫలిస్తాడు. కోపం వస్తుంది మనకంటే సాతానుడు వస్తాడని అర్థం కదా. కోపం వస్తుంది మనలో, మెల్లిమెల్లిగా వాక్యం వింటున్నాం, కోపం వస్తుంది, బాగా కోపం వస్తుంది. కోపం వస్తుందంటే సాతానుడు వస్తున్నాడు. అందుకే చూడండి, 14వ అధ్యాయం 30వ వచనంలో యోహాను సువార్తలో, అదిగో ఈ లోకాధికారి వాడు వచ్చుచున్నాడు. అప్పుడే యేసుప్రభు అన్నాడు, వాడు వస్తున్నాడు, గమనించాడు వాడిని, వాడు వస్తున్నాడు. కాబట్టి వాడితో మెల్లగా అనాలి, ఏయ్ సైతానుడా పోరా, నేను వాక్యం వింటున్నాను రే సైతానుడా, దైవదాసుడు ఏదో చెప్తున్నాడు రా, నాకేదో మేలు కొరకు చెప్తున్నాడు రా, నేనేదో పాఠం నేర్చుకోవాలరా, నేనేదో మొత్తానికి నాకేదో నేర్చుకోవటానికే వస్తుందిరా, నన్ను పరీక్షించడానికి వస్తుందేమో. కొన్నిసార్లు మనల్ని పరీక్షించడానికి కూడా వస్తుందండి. అసలు వీళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేరా, వీళ్ళకు కోపాలు పోయినాయా లేవా, వీళ్ళు ప్రేమించరా అని మన పరీక్ష కూడా కొన్నిసార్లు వస్తాయి. మనలో ఎంత ఓపిక ఉందో, మనలో ఎంత వధువు సంఘం ఎంత కరెక్ట్గా ఫలాలు ఫలిస్తుందో, అది మనకి పరీక్ష. ఆ పరీక్షలో నెగ్గితేనే నెక్స్ట్ ప్రమోషన్, అంతే కదా. ఆ పరీక్షలో నెగ్గితే నెక్స్ట్ ప్రమోషను. పరీక్షలు నెగ్గపోతే అదే క్లాసు ఏమవుద్దంట ఏమా, పరీక్షలో నెగ్గపోతే ఏమవుద్ది, అదే క్లాసు. అట్ట ఎన్ని పరీక్షలు వస్తాయో మనకి వాక్యం వినేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు, 10 మందిలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి పరీక్షలు. ఒక్కొక్క పరీక్షని ఏమవుతుంది, పాస్ అవుతుంటే అప్పుడు అంటాడు శబాష్, అప్పుడు అంటాడు జయించిన వాళ్ళకి ఏం దొరుకుతాయి అంట చెప్పండి. 7 సంఘాల్లో మొదటి సంఘమేనా, ఎఫీసీ సంఘమేనా అందే, జయించిన వానికి జీవవృక్ష ఫలాలు. ఆ జీవవృక్ష ఫలాలు ఏదేను వనములో ఖడ్గజ్వాలలు పెట్టాడు. ఆదాము ఓడిపోయాడు, ఆదాము జయించలేకపోయాడు, ఆదాము ఓడిపోయాడు, అవ్వ ఓడిపోయింది. దేవుని బిడ్డలే రోజు సంఘం ఎప్పుడు, వాళ్ళకి సంఘం ఎప్పుడండి, వాళ్ళకి సంఘం ఎప్పుడు కూడుకుంటారు వాళ్ళు,
చెప్పండమ్మా. ఆదాము అవ్వలు సంఘంతో ఎప్పుడు కూడుకుంటారు వాళ్ళు? ప్రతిరోజు సాయంకాలం పాస్టర్ గారు వస్తాడు కదా, ప్రతిరోజు సాయంకాలం బోధకుడు వస్తాడు, సాయంకాలం వస్తాడు. సాయంకాలం రాగానే చెట్ల కింద కూర్చుంటారు వాళ్ళు. ఏం జరుగుతుంది వాళ్ళకి? వర్షిప్ జరుగుద్ది, ఆరాధన జరుగుద్ది, ఆరాధన జరుగుద్ది. పాస్టర్ గారు వస్తాడు, ఆరాధన జరుగుద్ది, ఆరాధనలో కూర్చుంటారు. కాబట్టి చెప్పిన మాటకు లోబడకుండా ఆదాము అవ్వలు ఓడిపోయారు. అంటే పరీక్షలో ఓడిపోయారు. పరీక్షలో ఓడిపోయిన అంటే ఏం చేశాడు? బయటికి తోలేశాడు, గంటేశాడు బయటికి. అప్పుడు ఆ చెట్టుకి, ఆ ఆత్మీయ ఫలములు కలిగిన జీవవృక్షం చెట్టుకి ఖడ్గజాలలు పెట్టేశాడు. ఇక్కడ అంటాడు ప్రకటన గ్రంథములో, జయించువానికి ఆ దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. చూసారా? ఇప్పుడు ఏం చేయాలి మనము? జాగ్రత్తగా ఉండాలి, జయించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి, జయించాలి. జయం అనేది మనకు కావాలి ప్రతి విషయంలో. ప్రతి విషయంలో నేను వాక్యం వినేటప్పుడు, నేను సంఘంలో ఉన్నప్పుడు, నేను వర్షిప్ లీడర్గా ఉండేవాడిని. ముందు నేను సంఘంలోకి వెళ్ళేవాడిని. మెల్లమెల్లగా ప్రభు నన్ను తాకుతున్నాడు. నేను వాక్యం వినేటప్పుడు నేను వింటూ ఉండేవాడిని శ్రద్ధగా. దేవుళ్ళో కొంచెం లోపలికి వచ్చినాక ఏం చెప్తున్నాడు, నాలో ఉన్న తప్పేమన్నా ఎత్తి చెప్తున్నాడా, నేను మంచి అనుకున్న దాన్ని, నేను ఇది మంచి అనుకున్న దాన్ని అది మంచి కాదు, వాక్యానుసారంగా అది తప్పు అని నాకు చెప్తున్నాడా అని నేను జాగ్రత్తగా వినేవాడిని. నేను ఇంకొక విషయం చెప్తున్నాను మీకు. మీరు వాక్యం వినేటప్పుడు మీ మనసులో ఏదో ఉండొచ్చు, నేను కాదంటలా. ఎందుకంటే ఎవరి మనసు వాళ్ళకి ఆధీనం కదా. మీ కుటుంబ సమస్యలు ఉండొచ్చు, మీకు సమస్యలు ఉండొచ్చు. మీరు ఆ సమస్యలు మాకు చెప్పకపోవచ్చు, చెప్పడానికి టైం లేకపోవచ్చు. మీకుండే ఉంటాయి, వ్యక్తిగతంగా ఉంటాయి. వాటితో మాకు పని లేదు. కొన్ని వ్యక్తిగతంగా ఉంటాయి మీకు. మేము వాటిలో జ్వరబడం మాకు అవసరం కూడా లేదు. మేము ప్రేరేపిస్తాం అంతే. అయితే మీకున్న సమస్యలు ఏమన్నా ఉంటే ఆ సమస్యల్లో ప్రభు ఏమన్నా మాట్లాడితే, పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నా కాపర ద్వారా మాట్లాడితే కోప్పడబాకండి. కోప్పడకుండా చక్కగా సంఘం అయిపోయినాక వచ్చి కూర్చొని, పాస్టర్ గారండి నేను ఇలా అనుకున్నాను, నేను అలా అనుకున్నాను, ఇది తప్ప రైటా, నాకు కొంచెం వివరంగా సమాధానం. ఎక్కడున్నారు? ఇక్కడ సమాధానపరుచువారు ధన్యులు. కోప్పడద్దు. సమాధానంగా కూర్చొని, నేను ఇట్ట అనుకున్నాను, ఇది తప్ప, ఇలా అనుకున్నాను, ఏంటి అయ్యగారు అని చెప్తే అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? కాపర కూర్చోమ్మా, నాకు ఇలా నేను చెప్తున్నాను, ఇది వాక్యం ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, ఇది తప్పు కూడా కాదు, తప్పేం కాదులేమ్మా, తప్పేం కాదులే అయ్యా ఇదే అని నీకు తస్సల్లి మాటలు చెప్తాడు కొన్ని. ఒకవేళ నువ్వేమన్నా పొరబడితే నువ్వు సరి చేసుకుంటావు, కాపర కూడా నీకు చక్కగా వివరిస్తావు. అప్పుడు ఏముంది? మనకి ఏముంటుంది మధ్యలో? ఏముంటుంది చెప్పండి? సమాధానం. అప్పుడు సమాధానం అంటే మనం ఏమైపోతాం చెప్పండి? దేవుని కుమారులు, కుమార్తె. అంతేగాని సంఘస్థుల్లాగా మీకే మెయింటైన్ చేసుకోబాకండి. మీరే కరెక్ట్ అన్నట్టుగా, మీకు మీరే ఫైనల్, మీకు మీరే తీర్పు తీర్చుకోబాకండి. ఏమో యేసుప్రభు వస్తే మీరు ఎత్తబడరేమో, యేసుప్రభు వస్తే మీలో రవ్వంత పాపం ఉందా? అసలు సంఘం ఉంది ఎందుకండి చెప్పండి? సంఘం ఉంది ఎందుకు యేసుప్రభు సంఘాన్ని కట్టాడు? ఎందుకు విశ్వాసం ఉందంటే ఒకరినొకరు ఏం చేయాలి? ప్రోత్సహించుకోవటం కొరకే. కాపరతోటి మనం మంచిగా ఉండాలి. కాపరతోటి ఎప్పుడైతే మన కనెక్షన్ అయిపోద్దో సైతానుడు వచ్చేస్తాడు అంతే. కాపర మంచి మాటలు చెప్తాడు అంటే మంచి మాటలకు మనం విముఖముగా లేము, సిద్ధపడి లేము. అప్పుడు ఎవరు వస్తారు? సాతానుడు వచ్చేస్తాడు. మధ్యలో అపశృతి వచ్చేసింది. అపశృతి. మనం పాట పాడుతున్నాం అనుకోండి, పాడతా ఉన్నప్పుడు వెంటనే స్కేల్ తప్పింది అనుకోండి, ఏమవుద్ది చెప్పండి? మంచి సంగీత పరులమే మనము, స్కేల్ తప్పితే ఏమవుద్ది? అక్కడ ఎత్తుకోపోతే ఏమవుద్ది చెప్పండి? పోదా. మనం క్రైస్తవులమే, మనలో అపశృతులు ఉండకూడదు, మనలో ద్వేషాలు ఉండకూడదు. మనందరం ఒక రక్తంతో కడగబడ్డాం. కరెక్టా కాదు చెప్పండి?
ఒక ఊరోళ్ళే. ఏమో కలహాలు ఉండొచ్చు ఒకప్పుడు, కానీ ఇప్పుడైతే క్రొత్తగా జన్మించాం, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. ఇప్పుడు మనం ఎవరమంట? ఒక కుటుంబం. ఆ కుటుంబానికి యజమానుడు ఎవరు? దైవదాసుడు. యజమానురాలు ఎవరు? సంఘ పాస్టర్ గారి భార్య, పాస్టరమ్మ. ఇదంతా ఒక మనం అంటాం ఇదంతా బీరకాయ పీసు అంటాం మనం. ఏమంటాం? ఇదంతా బీరకాయ పీసు అంటాం కదా. అట్లానే ఇదంతా ఏంటంట? ఒక తెంచుకోకూడదండి. ఇది తెంచుకోకూడదు. దీన్ని నువ్వు తెంచుకున్న రోజు ఎవరు వస్తారు? అపవాది వచ్చేస్తాడు. అపవాది వచ్చి బాధ పెడుతుంటే చివరికి దావీదు వచ్చి వీణ వాయించాల్సి వస్తుంది. హృదయ వీణ మీటి నీకు భజన చేస్తూ యేసువా, హృదయ వీణ మీటి నీకు భజన చేస్తూ యేసువా, పదము పాడి నీదు మహిమ, పదము పాడి నీదు మహిమ హృదిని తాకెదా, హృదయ వీణ పేటి నీకు భజన యేసువా, పాపమాన వాళి కొరకు పరము నగరు సిరులు వీడి, పాపమాన వాళి కొరకు పరము నగరు సిరులు వీడి, కరణి పైన జననమోంది కరుణ కాంచితి, హృదయ వీణ మీటి నీకు భజన యేసువా. కాబట్టి లోకాసు వార్తలో మీరు చదివారు 6వ అధ్యాయంలో ఏమనుంది? ఇక్కడ చెట్టు, మంచి చెట్టు పనికి మాలిన ఫలములు ఫలింప. నువ్వు మంచి క్రైస్తవుడు అయితే, నువ్వు కొత్తగా జన్మించి నువ్వు మంచిగా ఆత్మీయ ఫలాలు పరిశుద్ధాత్మ నిండుగా ఉంటే నువ్వేం ఫలాలు ఫలిస్తావు? మంచి ఫలాలు. ఆ ఫలాలను భుజించటానికే మన ప్రియుడు వస్తున్నాడు. చూడండి, మీరు ఇంటికి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు బాగా తృప్తిగా మీకు అన్ని చేసి పెట్టిన మీరేమంటారు? అమ్మాయి మంచి భోజనం పెట్టావు అమ్మాయి నిన్న అంటుంది. మరి మా రాజాయి మరి ఈరోజు మాకు భోజనం పెట్టాలనుకుంటున్నాడు ఇంటికి పిలిచి. ఎందుకో తెలుసా? చిన్నప్పటి నుంచి కూడా మేము ఎప్పుడు వచ్చినా మాకు మంచి ప్రేమ చూపిస్తాడు రాజాయి కుటుంబం. ప్రతిసారి అసలు మమ్మల్ని భోజనం పెట్టకుండా, ఇంటికి పిలవకుండా పంపించడం మమ్మల్ని. మొన్న చీరాల్లో మాకు సరిగా వాడు పరిచర్య చేయలేదని, అన్నయ్య వాళ్ళు తిన్నారో తినలేదో సరిగా అని చెప్పి మళ్ళీ ఈరోజు అన్నయ్య వాళ్ళకు భోజనం చేయాలి, అసలు అక్కడ సరిగా పరిచర్య చేశారో లేదని. మంచి ప్రేమ, మంచి ఆత్మీయ ఇజ్రాయేల్ కూడా అంతే. సున్నతి పొందుతారు, పండగలు చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ ప్రభువులో ప్రేమలో ఉండరు. అదే రాజాయి గురించి కూడా మేము ప్రార్థన చేస్తుంది. నిజం, అది ప్రేమ. ముందు ఇది లేకుండా అది లేదు, ఉందా? అసలు ఇది లేకుండా అది లేదు. ప్రేమ ఏం చేస్తుందంటే క్రియ చూపించుద్ది. ఏం చెప్తుందని చెప్పండి? నాకు టన్నుల విశ్వాసం ఉంది, టన్నుల ప్రేమ ఉంది. ఒక అవునుసు కనుక క్రియ లేకపోతే చెప్పండి ఏమవుద్దంట? నాకు టన్నుల ప్రేమ ఉంది, నాకు మంచి విశ్వాసం ఉంది, కానీ నువ్వు క్రియ చూపించకపోతే దాన్ని ఏమంటారు? ఈరోజు ఒక అమ్మాయి అంది, అయ్యగారు రాత్రి అంటుంది, అయ్యగారు మీకు రేపు మంచి కూర వండు కొత్తాను అయ్యగారు అంది. ఏం కూర వండు కొత్తామంటే నువ్వు ఏమంటుంది? దున్న మాంసం అని గోంగూర. బండి ఎక్కబోతున్నాం మేము, అయ్యగారు రేపు మీకు ఆలూరు రోడ్డు కొత్తారు, మీరు రేపు మీకు మంచి కూర. ఏం కూర వండు కొత్తావా మా అన్న? మాకు భయం పడుతుంది, ఎందుకంటే వాళ్ళు పాపము వాళ్ళంతా అన్ని జనులు కదా, మేము అసలు ఆ మాట ఎత్తలా. వాళ్ళు వచ్చి అంటున్నారు,
అయ్యగారు రేపు మీకు దున్న మాంసంతో గోంగార మాంసం వండుకొస్తాను. అయ్యగారు కదంటే ఇష్టమే అంటుంది. అంటే అంటే ప్రేమ అండి. ఇది లేనిదే విశ్వాస జీవితం గణగణ మోగు కంచు గంటే. అంటే పై మాటలే, లొల్ల మాటలే. అడేవాడు అన్నాడంట, నువ్వేమో శనగపప్పు తీసుకురా, నేనేమో పొట్టు తీసుకొస్తాము, మనిద్దరం అని ఊదుగు తిందాం అన్నాడంట. ఏమన్నాడు? నువ్వేమో శనగపప్పు తీసుకురా, నేనేమో పొట్టు తీసుకొస్తాం, ఇట్లా పెట్టుకొని అని ఊదుకొని తిందాం అన్నాడంట. అంటే అర్థం ఏంటి ఇక్కడ? మన క్రైస్తవుల్లో ప్రేమ తగ్గిపోతుంది, ప్రేమ ఉండలేదు. అందుకనే ఏమన్నాడంటే సంఘంలో మొదటి ప్రేమలో నువ్వు ఇన్నా బోధని మర్చిపోయేవేమో, నువ్వు ఇన్నా బోధలో లేవేమో, నువ్వు మొదటి ప్రేమను పోగొట్టుకున్నావేమో, మళ్ళీ నువ్వు ఏమన్నాడు అక్కడ? మళ్ళీ నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి ఏమన్నాడు? దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. చూడండి ప్రేమ. నేను చెప్తాను, నా గుండె మీద చేసుకుని మేము యేసు ప్రభుని నమ్ముకున్న దగ్గర నుంచి పూర్తిగా ప్రభుని ఎవరి మీద మాకు ద్వేషం ఉండదు. మాకు వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు అని మాకు ఉండదు. ఎందుకని తెలుసా? మంచికి చెడు ఏంటి? మంచి అంటే ఏంటి? ప్రభువులో ఉన్నది. చెడు అంటే సాతాను. కాబట్టి నాలో చెడు వస్తే నాకు సాతానుడు వచ్చినట్టే, సాతాను నడుపుతున్నట్టే. అందుకని మేము అందరినీ ప్రేమిస్తాం. ఒక్క మాట మాత్రం కరెక్టు, మేము అందుకే అంటాడు పౌలు గారి పత్రికలేమో, విన్నారు ఎప్పుడన్నా? పౌలు గారి పత్రికలు కొంచెం బాగానే ఉంటాయి, కానీ ప్రసంగం మాత్రం కొరగాంది. ఏమంటారు? ఇది మీకు అర్థం అయ్యేటట్లేదు అనుకుంటా. ఎప్పుడు వినలేదా? పౌలు గారి పత్రికలు బాగానే ఉంటే బాగానే రాత్రి, ప్రసంగం మాత్రం కొరగా. మా ప్రసంగం విన్న వాళ్ళకి కొంచెం కోపం రావచ్చు, మా ప్రసంగం విన్న వాళ్ళకి కొంచెం కోపం రావచ్చు, కాదని నేను అంటలేదు. అందుకే దావీదు మహారాజు అంటాడు, అకారణముగా నిర్ణేతకముగా అంటాడు. అంటే నిర్ణేతకముగా అంటే కారణము లేకుండా మమ్మల్ని, మాకు తెలీదు ఏం కారణమో, కారణము లేకుండా మమ్మల్ని ద్వేషిస్తాడు అని దావీదు అన్నాడు. మాకు కూడా తెలీదు. మేమేంటంటే ఆత్మలో ఉండి ప్రభు వాక్యం చెబుతాం, అందరిని ప్రేమించి ఏదే విధంగా ప్రభులు నడిపించాలని. కానీ అకారణముగా మాకు తెలియకుండానే మరి మమ్మల్ని ద్వేషిస్తారు. చాలామంది ద్వేషిస్తారు. వాళ్ళ ఫలాలను బట్టి మేము తెలుసుకుంటాం, ఓహో మమ్మల్ని ద్వేషిస్తున్నారు, మేమంటే వాళ్ళకు కోపం వచ్చింది, మేమంటే వాళ్ళకి బాధ కలిగింది అని మేము తెలుసుకుంటాం. అదే ఇక్కడే అంటున్నాడు, చెట్టు చూడండి, చెట్టు మంచి మనిషి మంచి హృదయంలో నుంచి ఏమొస్తుందంట? సద్విషయములు వస్తాయి. మంచి హృదయంలో నుంచి ఏమొస్తాయి? చెడ్డ హృదయంలో నుంచి 45వ వచనం, సజ్జనుడు తన హృదయమందు మంచి వాళ్ళు ఏం చేస్తారండి? హృదయం కనుక కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటే ఏమొచ్చుద్దండి? సద్విషయాలు వస్తాయి, మంచి విషయాలు వస్తాయి. అందరితోటి అసలు పట్టించుకోరు, ఏమన్నా పట్టించుకోరు. అసలు ఎవరెవరు ఏమన్నా అన్నా కానీ పాని. మరి మొన్న ఒక్క విషయం చెప్తాను నేను. జూపూళ్ళలో 3 రోజులు మీటింగులు జరిగినాయి. అందరం పొగిడాడు. ఎవరు? మోయాజు గారు. ఒక్క ఎబ్బేజు గారిని, ఎబ్బేజు కుమార్తెని, ఎబ్బేజు భార్యని పొగడల. నేను చూస్తాను, వింటానే ఉన్నా. అందరం పొగుడుతున్నాడు బాగా చేశారని. నేను వెళ్ళి చెవిలో చెబుదామా? చెప్పిన తర్వాత చెబితే ఆయన చెప్పిన తర్వాత ఈయన చెప్పాను, మళ్ళీ లేనిపోయి సైతాను మళ్ళీ అవుద్దని, ఎందుకులే ఎట్టుంటుందో చూద్దామని చెప్పి నేను మెదలకుండా ఊరు ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభువా వీళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రాకూడదు. అసలు చేసిందంత ఎవరు అక్కడ? ఎబ్బేజు గారు కుటుంబం. కానీ ఒక్క మాట కూడా చెప్పలా. మీరైతేనా పీకి పందిరేసేవాళ్ళు పాస్టర్ గారిని. నేను చెప్తున్నా,
నాకు భయం వేసింది, బోయాజు గారు ఏమంటాడోనని. అసలు బోయాజు గారి గురించి కానీ, బోయాజు భార్య నుంచి కానీ, సారీ ఎబ్బేసు గురించి కానీ, ఎబ్బేసు భార్య గురించి కానీ, ఎబ్బేసు యొక్క కుమార్తె గురించి కానీ ఒక్క మాట చెప్పలా. కానీ నాకు అనిపించింది, నేను ప్రార్థన చేసే ప్రభువా ఇరువురు మధ్యన, కానీ తెల్లవారు చూస్తే ఎంత బాగుండారంటే వాళ్ళు, ఎంత మంచి అన్యోన్యంగా ఉండ. ఒక్క విషయం కూడా మనసులో పెట్టుకోవాలా. 10 రూపాయలు సందా వేసి మేము రాస్తే, చిన్నపిల్ల మేము కుర్రోళ్ళప్పుడు క్రిస్మస్ పండక్కి మేము రాసిన లిట్టు చదువుతుంటే, సామ్రాజ్యమా 20 రూపాయలు, ఉపవార్తమా 10 రూపాయలు, మార్తమ్మ 10 రూపాయలు చదవకపోతే, యామ్మ నీ కొడుకు మేము కనపడలా, మమ్మ దగ్గరికి వెళ్ళి, యామ్మ నీ కొడుకు మేము కనపడలా, 10 రూపాయలు చదవలేదేంది అంటారు. మీరైతే ఏమయ్యా యేసు గారు ఇంత పని చేసాం, మేము ఇంటి నుంచి వచ్చి భార్య బిడ్డలు వదులుకొని రాత్రులు తెల్లవారులు పనిచేస్తే ఒక్క మాట నన్ను గురించి చెప్పావా? నువ్వు చెప్పావా? 10 మందిలో నిలదీసి అడుగుతాం మనం, 10 మందిలో నిలదీసి అడుగుతాం మనం. కానీ పాపం వాళ్ళు అసలు అది పరిశుద్ధాత్మలో పనిచేసేవాళ్ళు. ఎవరి కోసమో పనిచేయరండి వాళ్ళు. ఎవరి కోసం పనిచేస్తారు? మేము కూలికి బోధించే వాళ్ళం కాదండి. మేకా సువార్త, మేకా 3వ అధ్యాయము, మేకా పుస్తకము 3వ అధ్యాయము 11వ వచనం చదవడం ఒకసారి. జల్లు ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు. వారి యాజకులు శాలరీకి బోధిస్తారంట, వాళ్ళ యాజకులు కూలికి బోధిస్తారంట. మా ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోది చెప్తారు. అయినను యెహోవాను ఆధారము చేసుకుని, ఇక్కడ ఏమంటున్నాడండి, మొన్న ఒక ఆమె అంటుంది, నిన్న ఎప్పుడు బండ్లు, అయ్యా పాస్టర్ల గారు పెళ్లి చేస్తేనంట, ఎక్కడ 10 ఏళ్ళేమో పెళ్లి కొడుకంట, 10 ఏళ్ళు పెళ్లి కూతురు ఇవ్వాలంట. 10 ఏళ్ళు పెళ్లి కొడుకు ఇవ్వాలి, 10 ఏళ్ళు పెళ్లి కూతురు ఇస్తే పాస్టర్ గారు పెళ్లి చేస్తాడంట. అసలు మీ సంఘములో ఉన్న పాస్టర్ గారు సంఘాన్ని కాయాలి, ఫ్రీగా పెళ్లి చేయాలి, ఫ్రీగా పెళ్లి చేయాలి. నేను సంఘ కాపరిని, ఈ ఊరికి సంఘ కాపరిని, మీ సంఘ కాపరి మీకు ప్రతి ఒక్కటి ఫ్రీగా చేయాలి, పెళ్లి ఫ్రీగా చేయాలి. మేము చనిపోతే 6,000 20,000 మా తరఫు నుంచి ఇస్తాం. మేము చనిపోతే పెళ్లి చేస్తే నేను డబ్బులు ఇస్తాను పాస్టర్ గారికి. ఎందుకున్నాను నేను? బస్తాలు వేస్తున్నారు వడ్లు, మీరు ఇట్లా దశంభాగాలు ఇట్లా సంఘాలు ఇట్లా మీ దగ్గర పెళ్లి చేసి డబ్బులు ఎందుకు తీసుకోవాలి? మేము ఎందుకు తీసుకోవాలి డబ్బులు? మీకు పెళ్లి చేసి మీకు బాప్తాలు ఇస్తే డబ్బులు ఎందుకు తీసుకోవాలి? మేము సంఘ కాపర్లమే, ఈ ఊరిని అట్టి పెట్టుకున్న కాపర్లం మేము. మిమ్మల్ని కాయాలి మేము. మీ దగ్గర డబ్బులు గుంజుకోవటానికి కాదు. పెళ్ళిళ్ళకి అమ్మాయి దగ్గర 10,000, అబ్బాయి దగ్గర 10,000, ఫ్రీగా పెళ్లి చేయి. నువ్వు సంఘ కాపరవి, సంఘ క్షేమం కొరకు వచ్చావు, ఫ్రీగా పెళ్లి చేయి. ఫ్రీగా పెళ్లి చేస్తాను, ఫ్రీగా పాతేస్తాను. 25,000 అవుద్ది మేము సమాధి చేయటానికి, నేను ఫ్రీగా సమాధి చేస్తాను నా డబ్బులు పెట్టుకుని. ఎందుకు? నేను కాపర్ని, నా బిడ్డల వాళ్ళు దొబ్బుకోవటానికి కాదు ఇక్కడికి వచ్చింది. కాపర్ అంటే ఏంటంటే చెప్పండి? మంచి కాపరి ఎవరంట? మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చు గొప్ప కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడు? నిన్ను ఒక ఊరికి కాపరగా, అయ్యా నువ్వు మా కాపరవి, అయ్యా నువ్వు మా కాపరవి, రా నీకు ఇల్లు ఇస్తాం, ఇల్లు కట్టాం, చర్చి ఉంది, ఇల్లు కట్టాం, మంచి ఇల్లు కడతాం, బాత్రూములు పెడతాం, లెట్రిన్లు పెడతాం, అన్ని పెడతావు, నువ్వు మా కాపరవి, కూర్చో. కానీ మాకు మంచి వాక్యం చెప్పు, మాకు పెళ్ళిళ్ళు చేయి, మమ్మల్ని పాతి పెట్టు, మాలో ఏం తమ్ముడు చెప్పు, మేము మీకు బత్తా వడ్లు ఇస్తా, ఈరా బత్తాలు 2 బత్తాలు ఈరా, మీ పంటల మంది ఇస్తారా ఈరా, మీరు పనులు ఇస్తారా ఈరా, దశంభాగాలు ఇస్తారా ఈరా, 10 స్థార్పణలు 10 ఇస్తారు. 5 చాలవో నీకు?
ఇంకా ఎందుకు పెళ్లి చేసి నువ్వు 10 ఏళ్ళు తీసుకుంటున్నావు? ఎందుకు నువ్వు పెళ్లి చేసి ఆడపిల్ల దగ్గర 10 ఏళ్ళు, మగపిల్ల దగ్గర 10 ఏళ్ళు ఎందుకు? అందుకే అంటున్నాడు, వీళ్ళ ప్రధానులు వీళ్ళ యాజకులు కూలికి బోధిస్తారు. అందుకే యేసుప్రభు అన్నాడు 10వ అధ్యాయం యోహాను సువార్తలో, వీళ్ళు జీతగాళ్ళు, వీళ్ళకి గొర్రెలంటే కోసుకుని తింటమే. 5 కిలోలు 6 కిలోలు వస్తుంది గొర్రె కోసుకు తింటమే. మరి ఆ గొర్రె మంచి గొర్రె పిల్లలు పెట్టుద్దే అని ఉండదు. కాబట్టి మేము జాగ్రత్త చెబుతున్నాం, మేము మీ కాపరే, మీరు కాపర్ను పోషించాలి. ఏం చేయాలి? అరే చిన్నింట్లో ఉంటున్నాడే కాపరే, అరే నీకు ఇల్లు కడదామే, వెనక మన స్థలం ఉంది, మంచి స్థలం ఉంది, వెనక మన మంచి స్థలం ఉంది. అయ్యగారు ఏది చిన్నింట్లో ఉంటున్నారు మీరు? వద్దు, మీకు వెనక మన ఇల్లు కడతాం, మేము మీకు వెనక మన ఇల్లు కడతాం అని ఎవరికైనా ప్రేరణ వస్తుందా? వచ్చినా కానీ రానీరు, బయటికి వచ్చినా కానీ రానీరు. ఇల్లు కడతాం అయ్యగారు, మా కాపర అయ్యగారు మీరు, మా కాపర అయ్యగారు మీరు, మాకు బోధిస్తున్నారు అయ్యగారు, మా కాపరే. కానీ మీ కాపరే ఎట్లుంటాడు? అందరిలాగా ఉండడు. వీలైతే మేము నష్టపడతాం కానీ, మేమైతే కష్టపడతాం కానీ మీ మీద ఏ భారమో, పౌలు గారు ఏమన్నాడు, వాళ్ళ మీద ఏ భారమో మోపకుండా నేను కష్టపడి రాత్రింబగళ్ళు డేరాలు గుట్టుకుని నేను పరిచర్య చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, సంఘము బాధ్యత ఉండాలి. ప్రవక్తలంట సోదికి బోధిస్తారంట. సోది అంటే ద్రవ్యం కొరకు సోది చెబుతారు, అదే డబ్బులు. బాప్తిసం ఇస్తే 350, 250, బాప్తిసం ఇస్తే 250, 350. నీకు బాప్తిసం ఉంటే నీ హక్కు, నువ్వు బాప్తిసం ఇవ్వాల్సింది అంతే. నువ్వంతే, నీకు పెళ్లి బాప్తిసం ఇస్తున్నా రా, నాకు 500 ఏ కాడకి ఏమంటాం? జలగేమంటదంట ఇవ్వు, ఏమంటుంది బైబుల్ అదేనా సామెతలు? జలగేమంటది ఇమ్ము అంటది. ఇంకా ఇది పరిస్థితి. జలగలాగా పిండుకోవటం కాదు. పేదలు పాపం కష్టపడి పని చేసుకుంటారు. మీకు రెక్కాడితే కానీ డొక్కాడదు. మీరు పాపం ఉదయం వెళ్ళి ఎర్రటి ఎండలో పని చేసుకుని దమ్సప్పలు బాగా దాగొస్తారు. మీరు ఎర్ర టెండలో వెళ్ళి పనులు చేసుకుని దమ్సప్పలు బాగా దాగొస్తారు పాపం. మరి తర్వాత మళ్ళీ మీ దశంభాగాలు ఇస్తారు. మీ యొక్క అంటాడు ప్రథమ ఫలములు 10 స్టాంపులు ఇస్తారు. మళ్ళీ ఒడ్లు బండితే ఒడ్లు ఇస్తారు. మళ్ళీ పనులు ఇస్తారు కదా, పనులు ఇస్తారు. మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకోవాలి. మీకు పెళ్ళిళ్ళు చేయాలి, ఒక పైసా తీసుకోకూడదు. ఒక పాస్టర్ గారు ఉన్నాడంట మా ఢిల్లీలో, చెప్తున్నాడు, వచ్చి ఒక అమ్మాయికి ఇంకొక అబ్బాయి కనుక సంబంధం చూస్తే ఒక సిట్టింగ్లో 20,000 అంట. ఒక సిట్టింగ్ వేస్తే 20,000, రెండో సిట్టింగ్ వేస్తే 20,000, మూడో సిట్టింగ్లో పెళ్లి ఓకే అయిపోతే 20,000. ₹1,00,000 తీసుకున్న ఒక పాస్టర్ గారు పెళ్లి కుదిర్చినందుకు, సంబంధం కుదిర్చినందుకు, సిట్టింగ్కి 20,000. అమ్మా అదే కదా. ఏమైపోయిందంట. అందుకే యేసు ప్రభు మందిరంలోకి వచ్చి ఏం చేశాడు? బాగా పేని ఏం చేశాడు? ఏం చేశాడు? బాధి పడేసాడు. వీళ్ళని కూడా బాధి పడేయాల, వీళ్ళని కూడా అంటర్ తీసుకుని బాధి పడేస్తే కనుక సిగ్గు రాదు వీళ్ళకి. సంఘం అంటే అసలు ఏమనుకున్నారు? సంఘం అంటే ప్రాణం. నా సంఘం, నా ఇండియన్ న్యూ లైఫ్ ఫెలోషిప్, నా ఢిల్లీలో సంఘం అంటే నాకు ప్రాణం. వాళ్ళకి ఏదన్నా చిన్నది జరిగినా మేమిద్దరం అన్నం తినం. ఎప్పుడు వాళ్ళ తలంపే మాకు. ఏ విషయం, నా బిడ్డల గురించి కూడా అంత నేను బాధపడను. మా బిడ్డలకు కూడా తెలుసు, మా నాన్న మా గురించి కూడా బాధపడరు. సంఘంలో ఏదైనా జరిగితే, సంఘంలో ఏదైనా అయితే వాళ్ళ ప్రాణం పోద్ది. అన్నం కూడా తినకుండా, ఆహారం కూడా తినకుండా వాళ్ళ కోసం పరిగెత్తుతారు. కాళ్ళు నొప్పులు. మేము చూడండి, అసలు నిజంగా చెప్పాలంటే మాలో ప్రాణం లేదు, మాలో జీవం లేదు. అసలు ఏదో నుంచుంటే పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని చెప్పించవే కానీ అసలు మాలో ఏ ప్రాణం లేదు. ఎంత అలిసిపోయామంటే మేము, నిజంగా ఎంత అలిసిపోయామంటే, మాకేమో ఒక రకంగా చెప్పాలంటే మాకు వేడి అన్న అలవాట్లు, మాకు వేడి కూరలు తినే అలవాటు. అప్పుడు మొదటి బాగా తింటాం. ఇక్కడ 12 గంటలు అయిపోగలే పాపం చల్లటి కూరలు, చల్లటి అన్నాలు. 5 తినేటప్పుడు మాకేమో తినబుద్ధి కాదు.
అది మాకేమో తినబుద్ధి కాదు. సరే ఏదో పాపం కష్టపెట్టకూడదు కానీ కొంచెం ఏదో బ్రతకటానికి ఎట్టో కట్ట ఈ 40 రోజులు ఇక్కడ ఉండి కొంచెం బతకటానికి ఏదో, తర్వాత ఢిల్లీ వెళ్తే అట్లా ప్రశాంతంగా ఉండదు. అక్కడ కూడా ప్రశాంతం లేదు, కాకపోతే ఇంత ఇది ఉండదు. కాబట్టి పిల్లారా, ఇక మా దగ్గర టైం ఎంత ఉంది? రేపు ఎక్కడికి వెళ్ళాలి? మనం కరీంనగర్ వెళ్ళాలి. మేము పెంచుకున్నాం. ఎందుకు పెంచుకున్నాం? మామయ్యకి ఆరోగ్యం బాగాలేదు. ఆయన నోటితో ఒక మాట అన్నాడు. ఏమని? ఎందుకమ్మా ఒక వారం ఉంటే బాగుంటుంది అంటే వీళ్ళకి ఏమనిపించింది? బాబు ఏంది ఒక వారం అన్నాడు, ఎందుకు అన్నాడు అని చెప్పి సంజా కూడా ఉందాంలే నాన్న అంది. సరే చూడండి అమ్మాయి అంటే చూస్తే పాపం నిజంగా దొరికినాయి, దేవుని దయ వల్ల దొరికినాయి. అయితే మా దగ్గర టైం లేదు, రేపు వెళ్ళిపోవాలి, ఈ రాత్రికి వెళ్ళిపోవాలి. మేము 9వ తారీఖున రావాలి. 9వ తారీఖున సాయంకాలం దోనుపూడిలో మీటింగు. 9వ తారీఖున సాయంకాలం దోనుపూడిలో మీటింగు. మా దగ్గర 10, 11 2 రోజుల టైం ఉంది. ఇక 10, 11 మా దగ్గర టైము. వెళ్ళిపోవాలి. కానీ మేమేమనుకున్నామంటే మామయ్య అతనితో కొంచెం ప్రశాంతంగా గడుపుదాంలే ఈ వారం అనుకున్నాం. అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే మళ్ళీ ఎక్కువ పరిచర్య చేయాల్సి వచ్చింది. కాబట్టి ప్రభు యేసయ్య రాబోతున్నాడు కాబట్టి, ఆయన ఉద్యానవనం అనే సంఘానికి వేం చేయబోతున్నాడు కాబట్టి, ఆయన వచ్చి మంచి ఫలములు భుజించాలి, మంచి ఫలములు రావాలి ఆయనకి. అది కాపరైనా విశ్వాసైనా ఎవరైనా సరే మంచి ఫలములు రావాలి, మంచి చెట్టుగా ఉండాలి, మంచి విషయాలు మనం హృదయంలో నుంచి రావాలి, మనం ఫ్రెష్ అయిపోవాలి. ఏమైపోవాలి? మన హృదయం ఉండాలి, పూర్తిగా నిర్మలంగా ఉండాలి. అయ్యా నాకెవ్వరు, నా హృదయంలో ఎవరిపైన నాకు ద్వేషం లేదు, నేను ఎవరిని కూడా తృణీకరించట్లేదు, నేను అందరినీ ప్రేమిస్తున్నాను అని ఏం చేయాలి? మనం అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్పాలి. చెబుతావా? చర్చి అయిపోయిన తర్వాత నీ సమాధానాన్ని, నీ ప్రేమని ఇతరులతో ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ అమ్మ, ప్రైజ్ లార్డ్. కొంతమంది ఏం చెప్తారు? వాటేసుకుంటారు. కొంతమంది వాటేసుకుంటారు. కొంతమంది ముద్దు పెట్టుకుంటారు. మా ఢిల్లీలో కొంతమంది ఇక్కడ ముద్దు పెట్టుకుంటారు. కాపర్న కూడా ముద్దు పెట్టుకుంటారు. కాపర్న కూడా ఇక్కడ ముద్దు పెట్టుకుంటారు. కొంతమంది కాపర్న కూడా ఇక్కడ ముద్దు పెడతారు. అది ప్రేమ. ఏం ప్రేమ అది? క్రీస్తు ప్రేమ. అది చండాల ప్రేమ కాదండి. క్రీస్తు. మీకు తెలుసా, ఢిల్లీలో యూదులు, ఇజ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళినా, ఏ సెంటర్లో నుంచి వస్తున్నా అటు నుంచి ఒక ఇజ్రాయేల్ అమ్మాయి వస్తుంది, ఇటు నుంచి ఒక ఇజ్రాయేల్ అబ్బాయి వెళ్తున్నాడు, యూదుడు వెళ్తున్నాడు. ఇద్దరు ముద్దు పెట్టుకుంటారు. ఇక్కడే నేను చూస్తూ ఉంటా. వాళ్ళల్లో చూసేవాడి కలమషమే కానీ వాళ్ళల్లో ఏ కలమషం లేదు, ఏ కలమషం లేదు. వచ్చి ప్రైజ్ లార్డ్ అమ్మా, బాగున్నావా, చాలా వారం అవుతుంది కలుసుకుని, బాగున్నావా, ఆరోగ్యం బాగుంటుందా, అమ్మ ఎలా ఉండవు అని అట్లా పలకరించుకుంటా ప్రైజ్. చెరుకు వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు అండి ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్, మీరు ఈరోజు వాక్యం చెప్పారండి, నాకు నచ్చిందండి. అదేమంటారు? దాన్ని ప్రేమ అంటారు. దాన్ని ఏమంటారు? సమాధానం అంటారు. దాన్ని ఏమంటారు? సద్విషయం, హృదయంలో నుంచి. ఇది నాకు ఆదివారం అంటే ఆనందం. అందుకే నేను చక్కగా కలుసుకోవచ్చు, అందరితోటి మాట్లాడుకోవచ్చు, అందరితోటి ప్రశాంతంగా ఉండొచ్చు, ప్రతి ఒక్కరూ. అందుకని నేను ఒక విషయం మీకు చెప్తున్నాను, దయచేసి ప్రార్థించి చెప్తున్నాను. మీరు సంఘం అయిపోయిన తర్వాత అందరితో కలిసి ప్రేమగా ప్రైజ్ లార్డ్ చెప్పి కాసేపు తస్సల్లిగా కూర్చొని సంఘ కాపరితో ప్రేమగా మాట్లాడి అందరితో ప్రేమగా ఉండాలి. ద్వేషం అనేది ఉండకూడదు. ఆయన ఉద్యానవనమునకు ఏం చేస్తుంది? ద్వేషాన్ని భుజించటానికి కాదు. మరి ఏం భుజించడానికి వస్తున్నాడంట? ఆత్మ ఫలాలు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక తీయండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీల పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదవము ఒకసారి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకరు అబద్ధమాడకుడి. ప్రాచీన స్వభావాన్ని చూడండి. ఇక్కడ ఏమంటాడు చూడండి, ప్రాచీన స్వభావము దాని క్రియతో కూడా ప్రదీప్తించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న.
చూడండి, ఏం ధరించుకోవాలండి? నవీన స్వభావము. హృదయం ఎట్లా, మీలో గనక ఎవరి మీదన్నా దేశం ఉంటే ఆ వారం అంతా పరిశుద్ధాత్ముడు మీ పక్కన ఉన్నాడు, మీ ప్రార్థన పరలోకానికి వెళ్ళదు. మీకు దేశం ఉంది. అందుకే కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభులు 5వ అధ్యాయం 23వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నీవు బలిపీఠం దగ్గరికి వెళ్ళి నీ అర్పణ అర్పించుతున్నప్పుడు ఎవరి మీదైనా నీకు దేశం ఉందా, ఏ విధమైన పగుందా, పగుంటే నువ్వేం చేయాలంట? అర్పణ అక్కడ వదిలిపెట్టి ఏం చేయాలి? ముందెళ్ళి నువ్వు అదే ఆత్మఫలం సంఘానికి. సమాధాన పడు. నువ్వు ముందు సమాధాన పడు. అర్పణ వదిలిపెట్టేసాయి. అర్పణ ముఖ్యమా, సమాధానం ముఖ్యమా? బలిపేరు దగ్గర మోకరించడం ముఖ్యమా, వెళ్ళి సమాధాన పడటం ముఖ్యమా? సమాధాన పడటం ముఖ్యం. సమాధాన పడటం ముఖ్యం. సమాధానం. అందుకే మేము శతవిధాల సమాధానమే ఉండాలి. సమాధానమే ఉండాలి. మమ్మల్ని ద్వేషించిన, మమ్మల్ని దూషించిన, మా మీద చెడ్డ మాటలు పలికిన సమాధానమే ఉండాలి. సమాధానం అనే బంధం పోకూడదు. మాకు ఎప్పుడు పరిశుద్ధాత్ముడు ఉండాలి. నాది. అందుకే పేతురులు అంటాడు, మిమ్మల్ని ఎవరన్నా ద్వేషిస్తుంటే, అకారణంగా మిమ్మల్ని ద్వేషిస్తే మీరు ఎలా ఉండాలంట? ప్రేమిస్తే మీ మీద పరిశుద్ధాత్మ దేవుడు నిలుచుంటాడంట. అకారణంగా ద్వేషించబడుతున్నావు నువ్వు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, కోపాలు మానండి. ఏమంటున్నాడు? కోపాలు మానండి, ఆగ్రహాలు మానండి, దుష్టత్వము, దూషణ, బూతులు, ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోబాకండి. అమ్మో ఆమె ఎవరి మీద? సంఘస్థుల మీదే సంఘస్థులు, సంఘస్థుల మీదే సంఘస్థులు సాడీలు చెప్పుకోబాకండి. అది సైతాను పని. అది సైతాను పని. ప్రేమగా మాట్లాడుకోండి. ప్రేమగా. తర్వాత చూడమ్మా, 12వ వచనం చదవు. కొలొస్సయి 3:12. దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధుడు, ప్రియులు అయిన వారికి తగినట్లు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఇయే మనం ధరించుకోవాలండి. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు వదిలిపెట్టేసేయండి. వదిలిపెట్టేసేయండి. ఏం ధరించుకోవాలంట? జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. జగడాలుగా ఉండే మనసు వదిలిపెట్టుకోండి. వదిలిపెట్టుకోండి. మీరు దేవుని పిల్లలుగా ఉండండి. మీరు దేవుని పిల్లలుగా ఉండండి. దేవుని పిల్లల యొక్క దేవుని పిల్లలెవరో, సాతాను పిల్లలెవరో ఇందును బట్టి మనకి తెలుస్తుంది. మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నాను. ఏదైనా ఒక పని వస్తుందంటే దాని తప్పనిసరి, ప్రభువా ఏంది పని వచ్చింది, ఈరోజు సంఘానికి వెళ్ళాలి, ఈరోజు నేను బలలో పాల్గొనాలి ప్రభువా, ప్రతి ఆదివారం ప్రభువా నేను బలలో పాల్గొనాలి, వెళ్ళాలి ప్రభు, ఎక్కడన్నా అదన్నా వదులుకోవాలి కానీ సంఘానికి అనుకోవాలి కానీ, అమ్మయ్య పని రానే వచ్చింది, ఈరోజు సంఘానికి వెళ్ళకపోతే ఏం బాగుంది, పండి వెళ్దాం పండి అనబాకండి. ఎక్కువగా సైతాను సంఘం నుంచి దూరం చేయాలని చూస్తాడు. ఎప్పుడు మిమ్మల్ని ఏదో ఒక బిజీ పెట్టేస్తాడు. ఏదో ఒక బిజీ పెట్టేసి మీరు అదేమంటే మీరేమంటారు? పని ఉంటే పోయాం కానీ పని లేకపోతే పోతామా ఏంది? ఏమంటాం మనం? పని ఉంటే పోయాం కానీ పని లేకపోతే ఎదురిగి పని లేకపోతే పోతావు. నువ్వు పోకుండా ఎందుకుంటా ఉంటావు? ఉండాలి. అయ్యన్నా మానుకోవాలి. అంత ఇంపార్టెంట్ కాదులే. అసలు యేసుప్రభు మృతులను పాతి పెట్టుకొని నువ్వు నన్ను నమ్మను. అంత కఠినంగా మాడితే మీరు ఒక్కడుండరు ఇక్కడ. అంత కఠినంగా మేము మాట్లాడితే మీరు ఒక్కడుండరు ఇక్కడ. మృతులను పాతి పెట్టుకొని అన్నాడు. ఏంది అడిగేది ఏంటి? నన్ను వెంబడించు అన్నాడు. నన్ను వెంబడించు అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనలో మరి ఆ వచ్చే ప్రియుడు యేసయ్య, మన సంఘం కొరకు రక్తం గార్చిన యేసయ్య, మొదటి రాకల్లో వచ్చి మనల్ని ప్రధానము చేసుకున్న యేసయ్య, అదిగో ఆయన ఉద్యానవనము, ఆయన సంఘానికి వస్తున్నాడు. మనలో ఏమన్నా మంచి ఉందా? మనలో ఏమన్నా ఆయన భుజించడానికి, ఆయన కనిపెట్టడానికి, ఆయన పరలోకానికి మనల్ని తీసుకెళ్ళటానికి మనలో ఏదన్నా మంచి ఉందా చెప్పండి. ఆ మంచినే ఆయన భుజిస్తాడు. అందుకే అంటాడు పరమగీతము 2వ అధ్యాయము, పరమగీతము 2వ అధ్యాయంలో కూడా చూడండి ఒకసారి. పరమగీతము 2వ అధ్యాయము 8వ వచనము. ఆలకించుడి, నా ప్రియుని స్వరం వినబడుతున్నది, ఇదిగో అతను వచ్చుతున్నాడు గంతులు వేస్తూ. చాలమ్మా చాలు,
వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు ఆయన యేసు ప్రభు. కానీ అయ్యో త్వరగా వస్తున్నాడే మీరేమంటారు? పెళ్లి పెట్టుకున్న కాడ నుంచి ఇదిగో పెళ్లి తొందరగా వస్తే టైం ఉంటున్నా, దగ్గరకు వస్తున్న దినాలు, దగ్గరకు వస్తే పని కాలేదు, ఒక్క పని కాలేదు. మీరు 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 బాధపడతారా? చెప్పండి. తొందర పడతారా పడరా? పెళ్లి పెట్టుకున్నాం, ఏం ఇంతవరకు బట్టలు కొనలేదు, ఇంతవరకు ఇల్లు సరిలేదు, మరి మా సరుకులు కొనలేదు, ఏం కొనలేదు, టైం ఏమో దగ్గరికి వచ్చింది, ఈయనేమో నిమ్మకి నీరు ఎత్తుతున్నాడు, ఈమెమో ఎట్టుంది అని నువ్వు ఆర్భాటంతో ఉంటావా లేవు? చెప్పు, ఉండవా? ఉంటావు కదా. మరి టైం దగ్గరికి వస్తుంది, యేసుప్రభు రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు, దొంగలాగా వస్తాడు. దొంగలాగా యేసుప్రభు వస్తాడు. కాబట్టి అందుకనే మంచి ఫలములు ఇప్పుడు ఏదన్నా మనలో ఏమన్నా దేవునికి విరుద్ధమైన కార్యాలు, దేవునికి అసహ్యమైన ఏమైనా ఉంటే తీసేసుకొని ప్రేమనే పంచండి. మనం ద్వేషించబడ్డా పర్వాలేదు, మనల్ని ఎవరైనా ద్వేషించినా పర్వాలేదు, ఆ ఫలం వాళ్ళు పొందుకుంటారు. కానీ మన పక్షాన అందుకే అంటాడు, నీవు ఏది కోరుకుంటున్నావో నువ్వు ముందు అది చెయ్యి. నువ్వేం కోరుకుంటున్నావో ఇతరుల ద్వారా నువ్వు ముందు అది చెయ్యి. ఆమె నాకు ప్రేయిద్లాడు చెప్పాలని నువ్వు అనుకుంటున్నావు, నువ్వే పోయి చెప్పు. ఆయన నాకు ప్రేయిద్లాడు చెప్పలేదని ఈరోజు నువ్వే పోయి చెప్పు. తగ్గించుకుంటే ఏం చెప్తావు? నువ్వు తగ్గించుకుంటే హెచ్చించబడతావు. ఒకవేళ నిన్ను నిందిస్తే నీ పైన పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఒకవేళ ఎవరైనా నిందిస్తుంటే, అకారణంగా నిందిస్తుంటే, అందుకే నన్ను ఎవరైనా సంఘంలో ఎప్పుడన్నా ఏదన్నా వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు నా మీద కోప్పడి చేస్తే అప్పుడు ఆ దినాలు ఆ రోజుల్లో పరిశుద్ధం బాగుంటాడు నా మీద. నువ్వు చెప్పాల్సింది మంచి చెప్పు. నేను అన్నీ చేసి నిష్ప్రయోజన దాసుడను. మేము ఏం కోరుకుంటామంటే మీలో నుంచి మంచి ఫలాలే కోరుకుంటాం. మిమ్మల్ని ఎప్పుడు మేము ద్వేషించం. మీ మీద మాకు పగ ఉండదు, అస్సలు పగ ఉండదు. మీకు ఏదన్నా అయితే మా బిడ్డలకైనంతకంటే ఎక్కువగా మాకు ఉంటుంది శ్రద్ధ. మిమ్మల్ని ప్రేమిస్తాం, మీ కొరకు ఉపవాసాలు ఉంటాం. మీకు తెలియని కొన్నిసార్లు మీకు తెలియని కూడా తెలియదు, అయ్యా వీళ్ళ ద్వారా అయ్యా దేవుడు మహింపరచబడాలని చెప్పి మీకోసం ఉపవాసాలు ఉంటాం. మీలో ఏదైనా చిన్నదైతే మేము చాలా బాధపడతాం. ఏంటి వీళ్ళలో ఎందుకు వచ్చింది ఇది, ఇలాంటి ఆలోచన ఎందుకు? మేము లోపల మానసికంగా చాలా బాధపడతాం. అందుకని దైవదాసుడు బాధపడకూడదు మన పట్ల. అయ్యో నేనేమన్నా దైవదాసుని మీద ఏమన్నా అనవసరంగా ఆయన బాధ పెట్టే పనులు ఏమైనా చేస్తున్నానా, అయ్యో ఆయన ఏమైనా బాధపడుతున్నాడేమో, ఆయన బాధపడితే మాకు ఆశీర్వాదాలు ఉండవే అని చెప్పి. ఎందుకంటే మీ పైన నాయకులుగా ఉన్నవారు కాబట్టి వాళ్ళు బాధతోనూ దుఃఖంతో ఉండకూడదండి. అసలు ఇంకొక విషయం చెప్తాను నేను మీకు, మీరు అసలు మీ అన్నీ ఓర్చుకోలేరు. ఆతిథ్య విద్యం ఇవ్వటం కూడా మరవద్దు మీరు. అంటే ఆయనకి తినటానికి ఏమి లేదని కాదు. ఎప్పుడన్నా మీరు, నేను ఒక మాట చెప్పండి, క్రిస్మస్ కానీ కొత్త సంవత్సరం కానీ అయ్యగారు మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి, నేను మీకు ఈరోజు భోజనం చేస్తాను అన్నారు ఎవరన్నా? కాపర్ని. క్రిస్మస్లో కానీ, పునరుద్ధాన పండుగలు కానీ, కొత్త సంవత్సరం కానీ, ఈరోజు మీ కుటుంబం, పాస్టర్ గారి కుటుంబం మా ఇంటికి వచ్చి భోజనం చేయండి ఈరోజు అన్నారు ఎవరన్నా? అన్న ఉంటే చేయలేత్తండి. ఎవరన్నా అని ఉంటే చేయలేత్తండి. అనలా. అయ్యా పాస్టర్ గారండి ఈరోజు మీకు మేము భోజనం ఒక తలంపు పుట్టింది, రండయ్య గారు భోజనం మా ఇంట్లో భోజనం చేయండి అని ఎప్పుడన్నా మీకు పుట్టిందా? ఆలోచన పుట్టిందా? ఇదే మంచి ఫలాలంటే. మంచి ఆయన తినటానికి లేదని కాదు, మాకు నిజంగా చెప్పాలంటే మీరు పిలిచిన దానికంటే మేమే మంచిగా ఎప్పుడు తింటాం బాగా కూర్చొని. కానీ నేను కోరుకుంటుంది ఏంటంటే మీరు జంజితో పెట్టినా, మీరు పచ్చడితో పెట్టినా, మీరు ఎలా పెట్టినా దైవదాసునికి అది ప్రేమ. అమ్మో నన్ను ఒక సిస్టర్ పిలిచింది ఇంటికి, నన్ను ఒక అబ్బాయి పిలిచాడు ఇంటికి, మా ఇంటికి మనం భోజనం ఏర్పాటు చేసని మీరు పచ్చడితో పెట్టినా అది ఆనందమే. ఇది ఎందుకు పుట్టట్లేదు? ఈ యొక్క చిగురు ఎందుకు రావట్లేదు ఈ చెట్టుకి? ఈ చిగురులు ఎందుకు రావట్లేదు? ఈ పెద్ద పూత అయిపోయి ఫలాలు పండి ఆ ఫలాలు ఆయన వచ్చి భుజించడానికి ఎందుకు మనం యోగ్యంగా లేకపోతున్నాం? ఎందుకు సంఘాల్లో లేకపోతున్నాయి? ఎందుకు సంఘాల్లో ఏమవుతుంది? ద్వేషాలు ఎక్కువైపోతున్నాయి కానీ ప్రేమ తక్కువైపోతుంది. ఇనే కొద్ది మొదట్లో కొంచెం బాగుండరేమో ఒకవేళ ఉంటే, మళ్ళీ ఇనే కొద్ది ఏమైపోతుంది? అందుకే యేసయ్య అక్రమ అన్యాయం పెరిగినప్పుడు అంట విశ్వాసుల్లో ప్రేమ చల్లారిపోద్ది. రాబోయే దినాల్లో ప్రేమ చల్లారిపోద్ది, దైవదాసుమైన ప్రేమ చల్లారిపోద్ది. అందుకని సిద్ధపాటు ఈరోజు ఏంటి? ఈరోజు ఐక్యత, ప్రేమ, సిద్ధపాటు. ఇది లేని సంఘము కాదు.
అది సంఘము కాదు. ఏదో వచ్చి కూర్చుని వెళ్తాం, ఏదో క్రైస్తవులం కదా, క్రైస్తవులో పుట్టాం కదా, మా ఊరే క్రైస్తవం ఊరు కదా, వచ్చి కాసేపు కూర్చుని వెళ్దాంలే, కాసేపు ఆరాధనలో మరి ఇంకెక్కడికి వెళ్తాం మనము, వచ్చి కూర్చుంటాం కదా అని ఒక వ్యక్తిని నేను అన్నాను. చేతులు పట్టుకున్న వ్యక్తిని నేను పోయిన సంవత్సరం ఎర్ర టెండ, అయ్యా సంఘానికి రా, సంఘానికి రా అయ్యా, ఎర్ర టెండగా కారు దిగి వెళ్ళి చేతులు పట్టుకుని, అయ్యా రేపు నేను రానండి, నేను రాను. ఆడు అట్టంటాడు నన్ను, ఆడు ఎంత, ఆడి అవకాశం ఎంత, ఆడు అట్టంటాడు నన్ను. ఇదిగో ఈ బైబుల్ ప్రభు ఏం చెప్తున్నాడు? క్షమించుకోమని చెప్తున్నాడు కదా, అదే కదా మనం నేర్చుకుంది, అదే కదా మనం నేర్చుకుంటుంది, క్షమించడమే కదా అన్నాడు. నిన్ను అన్నాడు, నేను కాదనట్లేదు. నేను క్షమించను. రాయి ఆ సంఘానికి ఏంటి అసలు? ఇది అసలు సంఘ క్రమము. ఈ ఫలములను భుజించడానికి ఆయన రాబోతున్నాడు. ఇది నా దగ్గర లేదు. ఎక్కడో పోయి కూర్చుంటే పరలోకానికి వెళ్తాడా? స్థలం మార్చిపోయి కూర్చుంటే పరలోకానికి వెళ్తాడా? అసలు ఉండాల్సిందే లేదు, సంఘ క్రమమే లేదు, సంఘ ప్రేమ లేదు, ప్రేమించటం లేదు. ఒకళ్ళ తప్పులు నువ్వు క్షమించలేకపోతున్నావు, ఆ శక్తి నీకు లేదు. నువ్వు వెళ్ళి ఏరే సంఘంలో స్థలంలో కూర్చుంటే పరలోకానికి వెళ్తావా చెప్పు? ఇంకా సైతాను ఇప్పుడు ఎన్ని 2 దెయ్యాలు ఉంటారు, ఇంకెన్ని దెయ్యాలు వస్తాయంట? ఇంకా ఇంతకంటే అందుకని చాలామంది అంటారు, నాకు సంఘం అంటే అసహ్యమా, నాకు సంఘం అంటే ఎందుకు నీకు అసహ్యం? సంఘం అంటే ఎందుకు? సైతాన్ వచ్చాడు నీ మీదకే. అది పూనకం వచ్చిందా ఏమన్నా? పూనకం వచ్చి మా తాల్యో, మా అమ్మ, మాంకాళమ్మ పూనకం వచ్చిందా నీకు? సంఘం అంటే ఎందుకు నీకు అసహ్యం? అసలు సంఘం అంటే ఏంటి? మిమ్మల్ని ప్రేమించి ఇంతవరకు మిమ్మల్ని తీసుకొచ్చి దేవుడు అంటే ఎవరో చెప్పి, పరలోకం యొక్క ఆ వారసత్వం అంటే మీకు చెప్పి మిమ్మల్ని ఎంతగా ఎదిగితే చివరికి వచ్చి తెలియదు సంఘం అంటే నాకు అసహ్యము. ఎందుకు వచ్చింది అసహ్యం? సంఘం అంటే అసహించుకున్న వాళ్ళని యేసు ప్రభువు అసలు క్షమించడు. దైవదోషులన్నా క్షమిస్తాడు కానీ యేసు ప్రభు అసలు క్షమించడు. అందుకని నేను అంటున్నాను, సిద్ధపడండి, అన్ని వదులుకోండి, సన్యాసత్వం తీసుకోండి. మొత్తం సన్యాసత్వం అంతే, పూర్తిగా. అంటే భార్యను వదిలిపెట్టమని కాదు, పిల్లలను వదిలిపెట్టమని, ఇల్లు వదిలిపెట్టమని కాదు, అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేయమని కాదు నేను అంటుంది. పూర్తిగా లోకరీత్యా సన్యాసత్వం. ప్రభువా వందనాలు. ఈ ఉదయం నేను ప్రార్థిస్తున్నాను, నా మేనకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు, అయ్యా ఏముంది ప్రభువా, శూన్యం నాయన, మా ముందు వాళ్ళని చూస్తున్నాం ప్రభువా, ఏంటి ప్రభువా, నాకు చాలా వైరాగ్యం వచ్చేసింది, చాలా ఆలోచించాను నేను. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మీరు ఎక్కువగా ప్రేమించండి, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోండి, ఐక్యత కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. వాక్యం వింటున్నప్పుడు ఏమో నాతో ప్రభు ఏం చెప్పాలనుకుంటున్నాడో, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, ఈరోజు నాకు ఏమి నేర్పాలనుకుంటున్నాడో, ప్రభువా అయ్యా నీకు వందనాలని చెప్పి నీ మనసులో నువ్వు అనుకుంటే వెంటనే నీకు పరిశుద్ధాత్మ వచ్చేస్తాడు. నీకు వచ్చేసి తసల్లీగా ఉండు. సాతాను బయట నిలబడతాడు, వాడు వస్తాడు, ఊపుతాడు, లోపలికి రాళ్ళని ఊపుతూ ఉంటాడు. మనం తీసుకునే నిర్ణయంలో సాతాను నుంచుని ఉంటాడు. వాడు వచ్చి ఓడిపోయాను, నేను పోలేకపోయాను, నేను జయించాను. పరిశుద్ధం అంటాడు, నేను జయించిన వానికి ఏమొస్తాయంట? జీవఫల వృక్షాలు వస్తాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ ఉద్యానవనానికి సొలొమోను మహారాజు వచ్చాడో, సోలమితి ఆనందించింది. సొలొమోను మహారాజు సోలమితిని తీసుకెళ్ళి ఏం చేశాడు? రాణిని చేశాడు. అందుకే అంటే నేను నల్లన దాననైనను. ఇది ఎవితిరి ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మేము ఇంతమంది రాణులు ఉంటే, ఇంతమంది ఉంటే ఎక్కడి నుంచి? అందుకే నేను నల్లన దానన నన్ను. అదే అక్కడ రాశాడు, పరమగీతంలో రాశాడు, నేను నల్లన దానను చిన్న చూపు చూడబాకండి, నేను నల్లదానైనను. ఏమన్నాడు? సొలొమోను మహారాజు నాలో ఏం చూశాడు? నాలో మంచితనం చూశాడు, నన్ను రాడిగా చేశాడు, నన్ను తృణీకరించబాకండి అని అక్కడ చెప్తుంది. మనము చెడ్డవాళ్ళమే. నలుపు అంటే పాపానికి సాదృశ్యం.
అంధకార క్రియలు, అలాంటి వాళ్ళమే. ఇప్పుడైతే సౌందర్యవంతులు. ఎందుకు తెలుసా? క్రీస్తులో మనము రక్షించబడ్డాం, రక్తంతో కడగబడ్డాం. దేవునికి స్తోత్రము. కాబట్టి ఈ ఒక్కరోజే మీతో మేము ఉంటాం. ఈ వారమే, నెక్స్ట్ వారం మేము మా యొక్క సంఘం ఢిల్లీలో మేము చక్కగా మా సంఘంతో కలిసి ఉంటాము. కానీ మీ అందరూ కూడా చక్కగా కమ్యూనికేషన్లో ఉండండి, అందరూ ప్రేమగా ఉండండి, ఐక్యతగా ఉండండి. అనైక్యత వద్దు, ప్రేమగా ఉండండి. దేశం వద్దు. తర్వాత సిద్ధపడండి, మంచి ఫలాలు. అందుకే అంజూరపు చెట్టుని ఏం చేశాడు యేసు ప్రభు? మత్తయి 20:21 ఏం చేశాడు? ఎందుకు చెప్పించాడు? ఏం చెప్పించాడు? ఆకులే ఉన్నాయి కానీ ఫలాలు లేవు. ఫలాలు ఎందుకు గాయట్లేదు? అది ఎందుకు గాయలేకపోతుంది? ఈ దినాలలో ఫలాలు ఫలించాలి. మనము ఈ దినాల్లో ఫలాలు ఫలించాలి. మరి ఈ దినంలో కనుక ఫలాలు ఫలించకపోతే ఇక రాబోయే దినాల్లో ఏమవుతామంట? శపించబడతాం. 7 ఏళ్ళు శ్రమల్లో ఉండిపోతాం, ఎత్తబడము. అందుకే నా ప్రియుడు రాబోతున్నాడు, సంఘం అనే ఉద్యానవనంలోకి వస్తున్నాడు, వచ్చి మంచి తీసుకుపోతాడు. కాబట్టి రండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి మీద చిన్న ప్రార్థన. దైవదాసులు మన ప్రార్థనలు నడిపిస్తారు. వీళ్ళరా ఇప్పటి వరకు మనము అవసరమైన, అత్యంత అవసరమైన వర్తమానం మనం విన్నాం. కాబట్టి జీవము కలిగిన దేవుని సంఘములో సభ్యులుగా మనం ఎలా నడుచుకోవాలో, దేవునికి మహిమకరంగా, దేవుని సంతోషపరిచే విధంగా, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా సంఘంగా మనం ఎలా ఉండాలో ఆయా రీతుల్లో పరిశుద్ధాత్మ దేవతల దాసుల నుండి వివరించిన విషయాలు మనం విన్నాం. అన్నీ కూడా వాక్యాధారంగా జ్ఞాపకం చేసినటువంటి విషయాలను మనము, వాక్యము అంటే సత్యము, వాక్యం అంటే దేవుడు. కాబట్టి మనం వాక్యమునకు, సత్యమునకు, దేవునికి మనం లోబడేటువంటి వారంగా ఉండాలి. ఆ లోబడలేనప్పుడు మనం దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకోలేము. కాబట్టి మనం ఏమి తీసేసుకోవాలో అవి తీసేసుకోవటానికి ప్రయాసపడాలి, ఏమి సంపాదించుకోవాలో అవి సంపాదించుకోవటానికి ప్రయాసపడాలి. ఏదేమైనా నేను నల్లనిదని, నేను సౌందర్యవంతురాలని అన్నట్టు, మరి సంఘమునకు ఉండేటువంటి ఆధ్యాత్మిక సంబంధమైన అలంకారం, సంఘానికి ఉండేటువంటి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి సౌందర్యం, అది మనము సంపాదించుకోవాలి ప్రార్థన పూర్వకంగా. మంచిది. ఈ సమయంలో దీని యొక్క వాక్యాన్ని బట్టి, విన్న వాక్యాన్ని బట్టి దైవదాసురాలు మహిమ ప్రార్థన చేస్తుంది. తర్వాత ప్రభు బల కోసం కూడా ప్రార్థన చేస్తారు. అందరం ఏకీవించుదాం. ప్రార్థన చేసుకుందాం. మనం చివరి దినాల్లో ఉన్నాం ప్రియులారా. దేవుడు తన వాక్యం చేత మనల్ని అందరినీ కోరుకుంటున్న విధానాన్ని, ఆయన చిత్తంలోకి మలచబడాలని, మనం సరిచేయబడాలని పరమగీతముల ద్వారా మనతో మాట్లాడాడు. నా ప్రియుడు తన ఉద్యానవనానికి వేం చేయబోతున్నాడని, తనకిష్టమైన ఫలములు భుజించునుగాక అని ధైర్యంగా మాట్లాడుతుంది అక్కడ షూలమ్మీది. మనలో ఆ ధైర్యం ఉందా? యేసయ్య రాబోతున్నాడు, నా ప్రియుడు, నా ప్రాణప్రియుడు, నా కోసం ప్రార్థన యేసయ్య నన్ను లక్ష్యంగా ఎన్నుకొని, నన్ను కోరుకొని, నన్ను తన రాజ్యానికి కొనిపోవటానికి రాబోతున్నాడు యేసయ్య. నేను భుజిస్తున్నా అనలేకపోతున్నాము. అందుకే ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆ సిద్ధపాటు కలిగి ఉండాలని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉద్యానది సులమ్మెతనగా సంఘమైన మనమే అని స్వరక్తం ఇచ్చి సంపాదించి ఇచ్చిన రక్తం చేత కడుగుబడాలన్న పౌలనట్లుగా క్రీస్తు స్వరూపమును ధరించవలసిన, నవీన స్వభావాన్ని ధరించుకోవలసిన మనము నిత్య నరకానికి యోగ్యులుగా ఉంటే, దేవుడు తన కుమారుడు మనకిచ్చిన విధానాన్ని బట్టి, కుమారుడని యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం రక్తం కార్చి సిలువలో మరణించిన విధానాన్ని బట్టి
మరి ఎంతగా బాధపడతాడో మనం ఆలోచన చేయండి. మనం సమయం ఉండగానే చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన రాబోతున్నాడు. ఏదైనా దైవదాసుల ద్వారా మనలో కక్షలు, దూషణ, పోకిరి మాటలు, సరసోక్తులు, అసమాధానం ఉండకూడదు. గత 3 వారాలుగా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రేమ మనలో ఉండాలి, ఐక్యత మనలో ఉండాలి. ఈ ప్రేమ ఐక్యతను కలిగి సంఘమును దేవుని చిత్తానుసారమైన విధిలో సంఘములో మనం మెలుగుతూ ఉంటే, ఇదిగో ఆయన రాబోతున్నాడన్న భయముతో ఇంకా సరి చేసుకోవాల్సిన విషయంలో ఆసక్తి కలిగి సరైన సిద్ధపాటు కలిగి ఉండగలుగుతాం. మనం విసర్జించాల్సినవి ఏమన్నాయో ఆలోచన చేసుకుందాం. మనం ఒకరినొకరు ప్రేమించలేకపోతే, సహించలేకపోతే, మనం చదువుకున్న కొలసీ పత్రికలోనే చెప్తున్నాడు 3:13లో, ఎవరైనా నీకేదైనా హాని చేశారా, నీకు ఇబ్బంది కలిగించారా, అయితే సంఘంలో నువ్వు సహించు అంటున్నాడు. సహించమంటున్నాడు, క్షమించమంటున్నాడు. అలా ఎలా అయితే తండ్రి అయిన దేవుడు మనల్ని క్షమించాడు అంటున్నాడు. మనం సహించుకుంటూ, ప్రేమించుకుంటూ, ఒకరు మెక్కట ఉందాం. దీనికి వ్యతిరేకంగా మనలో ఏది ఉన్నా కానీ అది సాతానుడికి సంబంధించిన పని. సాతానుడు పోషిస్తున్నాం, సాతాను యొక్క ఫలములు కలిగి ఉన్నాము, అపవాది యొక్క ఫలములు కలిగి ఉన్నాము అంటే అపవాదికి నిత్య నరకము సిద్ధపరచబడి ఉంది. కాబట్టి మనం మంచి ఫలాలు కాయాలని మనకు అవకాశం ఇస్తున్నారు, ఆయుష్ పొడిగిస్తున్నాడు దేవుడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకా ఇదేను వాక్యం ద్వారా మనం సరిచేయబడాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమకున్న సంఘ విషయంలో, ఆత్మతుల విషయంలో, దైవదాసును గౌరవించాల్సిన విషయంలో, ఒకరినొకరు సంఘస్థులు ప్రేమించుకోవాల్సిన విషయంలో, మంచి ఫలాలు కలిగి ఉండాల్సిన విషయంలో, ఒకరినొకరు క్షమించుకోవాల్సిన విషయంలో, సహించుకోవాల్సిన విషయంలో ఏదైనా తక్కువదని ఉంటే ఈ సమయంలోనే పశ్చాత్తాపడదాం. ఈ సమయం అంటున్నాడు, ఇదిగో నా ప్రియుని స్వరము వినబడుచున్నది అంటున్నాడు 2వ అధ్యాయం 8వ వచనములో. ఈ మాట్లాడింది ఇది ప్రియుని స్వరము. ఇదిగో తాను కార్యమని తెలుసుకోగలుగుతాం. అటు జయించిన వారికి జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును అని దేవుడు ఉన్నాడు. మంచి అవకాశం ప్రియులారా, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుని ఎదుట పశ్చాత్తాపడదాం. ప్రేమించిన సంఘములో, దేవుని చిత్తానుసారమైన సంఘములో ఉన్నాం. లోకములోని కాపరులు అనే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో అవి కూడా దైవదాసులు విసిదపరిచారు. మనం ఎంతగా మరి దైవదాసుని అర్థం చేసుకోగలుగుతున్నాం, దేవుని ఏర్పాట్లు వచ్చిన బిడ్డను ఎంతగా అర్థం చేసుకోగలుగుతున్నాం. అర్థం చేసుకోలేకపోవటం కూడా, దైవదాసుని గురించిన ఆలోచన లేకపోవటం కూడా పొరపాటే అని దైవదాసు ద్వారా హెచ్చరిక చేయబడ్డాం. వీటన్నిటి విషయంలో పశ్చాత్తాపడదాం. రండి ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు ప్రభువా. నాయనా, మీరు రాబోతున్నారు అని ఉద్యానవనం మీద తనకి ఇష్టమైన ఫలములు భుజించును గాక అని ప్రభా నాయన సొలొమోను ఆత్మ ద్వారా మా కోసం మాట్లాడే రీతిలో నాయన మీ దాసుల ద్వారా హెచ్చరించారు. అవును ప్రభా, నా మట్టుకు నేను నీకు ఇష్టమైన ఫలములు భుజించి నాయన అందించగలిగే రీతిలో మంచి ఆత్మీయ కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఈ రీతిగా ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థించుకునేలాగా పరిశుద్ధాత్ముడ మీరు కార్యం జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా. ఎవరితోనైతే మాకు అసమాధానం ఉందో ప్రభా, ఎవరైతే నాకు అసమాధానం ఉందో ప్రభా, ఎవరిని ద్వేషిస్తున్నారో, ఎవరిని ప్రేమించలేకపోతున్నారో ఈ దినమే జయించే శక్తిని దయచేయండి ప్రభా. ప్రార్థన అనంతరం అందరినీ ప్రేమపూర్వకంగా పలకరించుకోవడానికి నాయన ఇప్పుడే సాతాను సిగ్గుపడే విధంగా, కాళ్ళ కింద చితక దొక్కగలిగే విధంగా కార్యం జరిగించండి. ప్రతి ఒక్కరిలో ఉన్న నా తండ్రి దుర్విషయాలు, చెడ్డ కార్యాలు, చెడ్డ తలంపులు, అసూయలు, కోపాలు, క్రోధాలు, నింద వేయటాలు, వీటన్నిటి నుండి కూడా బయట రావడానికి సహాయం చేయండి ప్రభా. కోపం మానటానికి సహాయం చేయండి, ఆగ్రహాన్ని విడిచిపెట్టడానికి సహాయం చేయండి, సంఘమును ప్రేమించే మనసును దయించేయండి, అసహ్యతను దూరపరచుకునే ఆ యొక్క మంచి ఆలోచన కలిగించండి ప్రభా. అయ్యా, సంఘమును ద్వేషించి ఎవరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళలేడు ప్రభా. నాయన సంఘములో నీ చిత్తమే జరుగుతుంది, నీ ఉపదేశ క్రమం బోధించబడుతుంది ప్రభా. అటు దానికి వ్యతిరేకమైన ప్రతి తలంపు ప్రభా నిన్ను దూషించేది ప్రభా. నిన్ను దూషించి నీతో ఉండగలిగేవాడు నీ రాజ్యంలో ఎవరూ లేరు నా ప్రభ. అందుకే కదా నన్ను సాతానుని అక్కడి నుండి త్రోసివేశారు తండ్రి. మేము పరలోకం నుండి త్రోసివేయబడకూడనట్లుగా ప్రభా నాయన, నేను ఇచ్చి రాజ్యానికి మీరు వచ్చినప్పుడు మేఘాల మీద ఎత్తబడే రీతిలో ప్రభా నాయన, ఈ దిన వాక్యం నా కోసం, మా కోసమే నన్ను ఆలోచన బిడ్డకు కలుగు జీవితామని అది ఇప్పుడు చేయగలగడానికి సహాయం చేయండి ప్రభా. వారి హృదయంలో ధైర్యము పని చేయనట్లుగా సహాయం చేయండి. సాతాను జయించేనన్నా అక్కడ ధైర్యము పని చేయడానికి సహాయం చేయండి ప్రభా. నాయన ఈ రీతిగా నీ శరీరం